హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. నేను లాస్ట్ వీక్స్ చెప్పిన మీకు వాక్యం దేని గురించి చెప్పిన అంటే అన్య భాషల గురించి చెప్పినాను, ప్రవచనం గురించి చెప్పినాను. కానీ అన్య భాషలో అందరూ మీరు అడుగుతుర్రో లేదో నాకు తెలియదు, అన్య భాషలు ట్రై చేస్తుర్రో లేదో తెలియదు. నేను చెప్పిన అది ఇంపార్టెంట్. ప్రవచనం కానీ అన్య భాషలు కానీ మనం అది అడగాలి దేవుణ్ణి. ఎట్లా అడగాలంటే, దేవా నేను ఎంతో ఆశతో ఉన్నాను దేవా, దేవా ఇది నాకు లేకపోతే నేను బతకలేను దేవా అన్నట్టు ఉండాలి. ఎండిన ఎడారి ఎట్లయితే నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ బైబిల్లో కూడా రాసి ఉంటుంది, నీటి కోసము దుప్పి గంతులు ఎట్లా వేస్తుందో అట్లా మీ హృదయం అంట దేవుని అడగడానికి, దేవుణ్ణి పొందుకోవడానికి రెడీగా ఉండాలంట, దేవునికి ఆశతో ఉండాలంట. అదే మనము చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది, కృపావరములతో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. ఎట్లా ఆపేక్షించాలంట? ఆసక్తి. మీకు ఎట్లా ఉండాలంటే, దేవా ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను బతకలేను అనే ఒక విధానంలో దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. మనము కొన్నిసార్లు మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకో, ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకో, మనం ఏం చేస్తాం, లోకల్ లీడర్స్ దగ్గరికి వెళ్తాం, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లాయర్ దగ్గరికి వెళ్తాం, వీళ్ళందరి దగ్గర తిరుగుతూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళ నుంచే మనకు ఆన్సర్ వస్తుంది. అది వస్తుందో రాదో తెలియదు, కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. లాయర్ దగ్గరికి తిరుగుతాం, పోలీసు వాళ్ళ తిరుగుతాం, లోకల్ లీడర్స్ తిరుగుతాం, మన చుట్టాలు ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాం. వాళ్ళు ఈరోజు నేను లేను, తర్వాత రా, ఇప్పుడు రా, ఇప్పుడు నేను ఫ్రీ ఉంటా, ఇక్కడికి రా, ఇక్కడ అంతా ఎన్ని పైసలు అంటే మనం ఏది అడిగినా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకేంటంటే అది కావాలి ఖచ్చితంగా. ఆ ల్యాండ్ అది ఆసక్తితో ఆపేక్షించడం అంటారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మీరు ఏం చేయాలంటే ఆ ఆసక్తితో ఆపేక్షించండి. అన్య భాషలు, దేవా నాకు అన్య భాషలు రావాలి దేవా, దేవుడిని అడుగు. ఎందుకంటే దేవుడు అన్య భాషలు చేయడానికి ఇష్టంతో ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తుండు. హల్లెలూయా. ఆయనకే ఎప్పుడు ఇవ్వాలని రెడీగా ఉంటాడు. మనం అడగాలంతే ఆయనని. ఆయన ఇష్టం తెలుసు. ఆయన దేవునికి ఎట్లా అంటే, మనం ఈరోజు తండ్రి ప్రేమ గురించి కూడా తెలుసుకుందాము. ఒక తండ్రి ప్రేమ అనేది ఎట్లుంటుంది, తండ్రి ప్రేమనే అనగా తండ్రి ప్రేమ కానీ ఏ ప్రేమైనా కానీ ప్రేమ ఎట్లుంటుంది తెలుసా? మనము ఎవరినైతే ప్రేమిస్తామో వేరేటోళ్ళకి మనము ఏదన్నా మన దగ్గర నుంచి ఒక 10 రూపాయలు నేను రజనీకాంత్కి ఇచ్చింది అనుకో, నాకు ఫీలింగ్ ఎట్లుంటుంది? 10 రూపాయలు పోయినారా నావే, 10 రూపాయలు ఏదైనా మంచిగా ఏదో తింటుండే, ఎగ్ పఫ్ కర్రీ పఫ్ తింటుండే, 10-20 రూపాయలు అంటే నేను ఏదైనా ఎవరికైనా ఇచ్చిందనుకో నేను లాస్ అయినట్టు ఫీల్ అవుతా, అరే నా దగ్గర నుంచి పోయిందిరా అని. అదే మనం ఎవరికన్నా ప్రేమించిన వాళ్ళకి ఇచ్చినామనుకో ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? అరే నేను వానికి ఇచ్చిన, అరే నేను ఆమెకి ఇచ్చిన, అరే నా కుమారునికి ఇచ్చిన, అరే నా ఒక తండ్రి ప్రేమ ఎట్లుంటుంది మనం చూస్తాము. తండ్రులు ఎట్లుంటారంటే వాళ్ళు కష్టపడతారు, నెలంతా కష్టపడతారు, మస్తు ఏమంటారు ఆ పని చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, లేబరు అన్నీ ఏవైతే కష్టపడతారో అవన్నీ కష్టపడతారు. ఆ వచ్చిన పైసలు ఎంత వస్తాయో అంతా తీసుకొచ్చి మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. ఇంకా చిన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుండే ఊర్లల్లో. వాళ్ళంతా కష్టపడిందంతా తీసుకొచ్చి ఆ చిన్న పిల్లగాడు కొడుకుంటాడు, ఆ కొడుకుకి మంచి బట్టలు కొని ఇచ్చిరనుకో, ఆ బట్టలు వేసుకుంటాడు ఆ కొడుకు బట్టలు వేసుకోని ఆ కొడుకు సంతోషపడతా ఉంటే ఈ కష్టమంతా పడ్డదంతా పోయి ఆ కొడుకుని చూసి ఈయన సంతోషపడతా ఉంటాడు. ఆ బాధ అంతా గుర్తుకురాదు. ఆ కొడుకుని చూసినప్పుడు ఈ తండ్రి ఆ కొడుకుకి ఏదైనా ఇయ్యగానే, అంటే ప్రేమ ఎట్లుంటుంది అంటే, ప్రేమ పొందుకున్నారనుకో, ఆ ప్రేమను రిసీవ్ చేసుకున్నారనుకో, ప్రేమించిన వాళ్ళకి మస్తు సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమించినప్పుడు అబ్బాయి అమ్మాయి కూడా, అబ్బాయి వాళ్ళ దగ్గర ఏముండదు, కానీ అమ్మాయి కోసం వాడు అప్పు చేసి మరీ ఇస్తాడు. వీడాన్ని చినిగిపోయిన బట్టలు వేసుకుంటాడు, ఆమెకి నెల బట్టలు కొనిస్తూ ఉంటాడు. వీని దగ్గర ఏం ఆర్నమెంట్స్ ఉండవు, ఏం వజ్రాలు వైడ్లే ఉండవు, ఆమెకైతే రింగులు, నెక్లెస్లు. ఆమె అది వేసుకోగానే అరే నాకు పైసలు వేయనిరా అనుకోడు, ఒక సంతోషం. తెలుసారా మీకు? నవ్వుతారు. హల్లెలూయా. భానుగాడు అనవసరంగా ఈరోజు కూడా వచ్చిన నన్ను అన్న బుక్ చేస్తున్న వల్ల ఎరా ఏమన్నాను ఈరోజు నేను. ప్రేమ అట్లుంటుంది. ప్రేమ ఎట్లుంటుంది అంటే, ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అనుకో, ఆ ప్రేమించిన వాళ్ళు ఎంతో సంతోషపడతారు. హల్లెలూయా. నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు అసలు నా మాట వింటలేడు, దేవుడు అసలు నాకు ఇయ్యాలని లేదు దేవునికి. కాదు, దేవునికి ఇయ్యాలని ఉంది నీకు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు తీసుకున్నప్పుడు విశ్వాసంతో నువ్వు పొందుకున్నప్పుడు ఆయన ఇప్పుడు పాట పాడాలి, ఇప్పుడు సంతోషించాలి, హల్లెలూయా అని చెప్పి దేవుడు సంతోషపడతాడు. నువ్వు విశ్వాసంతో దేవుడు ఇస్తాడు అని అడిగినప్పుడు. బైబిల్లో రాసినట్టు అడుగుడి మీకు ఇవ్వబడను. ఏం అడుగుమన్నాడు దేవుడు? ఒక ఆమె ఏం చేసింది తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంట, వాళ్ళ కూతురికి పెళ్ళి అయ్యేటప్పుడు అంట వాళ్ళకి పైసలు లేవంట. పైసలు లేకపోతే అల్లునికి ఏమి ఇవ్వాలో తెలియక అందరూ అంటారంటే అల్లునికి ఏమని అంటే దేవుడిని అడిగిందంట, దేవా ఇది అబద్ధం, ఇది నిజాలు కావు అంటే ఫేక్ సాక్ష్యాలు ఇట్లుంటుంది. వాళ్ళు కొందరు ఎట్లా అడుగుతారంటే, దేవా
అందరూ అడుగుతారంట ఆయనకు ఒక తులం బంగారం అని, తులం బంగారం అని, తులం బంగారం అని అంటే ఈమె దగ్గర లేవంట. ఈమె ఏం చేసిందంట, దేవా నాకు ఒక తులం బంగారం, నీ రోడ్ల పరలోకంలో రోడ్లన్నీ బంగారమే కదా దేవా, ఒక తులం బంగారం చెక్కి భూమి మీదకి ఇసిరాయి అన్నదట. అని ప్రార్థన చేసిందంటే రోడ్ మీద ఉప్పలనే జరిగింది. ఇది ఉప్పలకి వెళ్ళిందంటే తులం బంగారం కనపడదంట రోడ్ మీద. పరలోకం నుంచి కింద వచ్చి పడ్డది అది. దేవుడు సుత్తే పాన తీసుకొని చెక్కి ఇగో తీసుకో అని ఇసిరి కొడితే ఆమె తలకాయ మీద పడాల్సింది అది. తులం బంగారం దొరికింది, సాక్ష్యం చెప్పింది ఇగో నాకు తులం బంగారం దొరికింది. ఇవి అడుగుమనలే దేవుడు. అంటే ధనం నీ అడగొద్దు ఇవ అంటలే నేను, ఇట్లా పిచ్చి పిచ్చిగా అడగొద్దు. దేవా నీ పరలోకంలో ఉన్న తులం బంగారం తీసి దేవా అట్లా అడగొద్దు. ఎవరో చెప్తారు ఏటీఎం దగ్గరికి వెళ్ళంట, ఒక ఆమె ప్రార్థన చేసిందంట, నా దగ్గర ఏటీఎం కార్డు లేదు, పిన్ నెంబర్ లేదు, ఏం లేదు, దేవా ఏటీఎంలోకి వెళ్ళి పైసలు రావాలి అనగానే ఏటీఎం పైసలు పడాయంట. ఇవి సాక్ష్యాలు, ఇవి అడగడం. దేవుడు ఇట్లాంటివి అడుగుమని చెప్పలే. ఒక పెద్ద మినిస్ట్రీ అయితే ఉంది, ఒక ఆయన వచ్చి ఇక్కడ ఉన్న పుట్టోళ్ళందరూ రండి నేను ప్రే చేస్తా పొడుగు అవుతారంటే అందరూ వచ్చి ఇగో ప్రే చేసిన, ఎంత హైట్ ఉన్నావు, ఇంత హైట్ అవుతావు, వెయిట్ లాస్ అవ్వడము, హైట్ పెరగడం, ఇట్లాంటివి కాదు అడగడం అంటే. అడగడం అంటే ఇష్టం వచ్చినట్టు దేవుడు ఏం అడుగుమన్నాడో తెలుసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా అడగదు. బైబిల్ రాసి ఉంటుంది, ఆయన చిత్తం ఏందో తెలుసుకొని అడగల. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడుగుమన్నాడు దేవుడు అంటే లూకాసు వార్తలు ఉంది. ఆ అడుగుడి ఇవ్వబడును అన్న తర్వాత దేవుడు చెప్తాడు ఏం అడుగుమని. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. మామూలు నిశ్చయమా, ఎంతో నిశ్చయంగా. హల్లెలూయా. మీకు అన్య భాషలు కావాలంటే దేవునికే ఎంతో ఎంతో ఆయనకి మీరు అడగడం ఎంత ఆసక్తితో అడుగుతున్నారు, కానీ ఆయనకి ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి 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 ఇవ్వాలి, అన్య భాషలు ఇవ్వాలి, నాతో మాట్లాడలే వాళ్ళు, నా ప్రేమను తెలుసుకోవాలి, వాళ్ళు దేవునికే ఎక్కువ ఉంటుందంట మీకంటే ఎక్కువ. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థన ఇంటలేడు, దేవుడు నా కొందరు ఇట్లనే అంటారు, ఏమని అన్నగా నా ప్రార్థన ఇంటలేడు దేవుడు. వాళ్ళని వచ్చి వాళ్ళ నా దగ్గరకు వచ్చి ఒకవేళ వాళ్ళని పిలిచి నీ ప్రార్థన ఇంటలేడు దేవుడు అంటే నేను ఏ ప్రార్థన చేసినా ఇంటలేడు అంటారు. సరే ఇప్పుడు దేవుడిని నువ్వు తిట్టు అన్నామనుకో, తిట్టను అంటారు. ఎందుకు తిట్టావు అంటే దేవుడు తింటాడంట. దేవుడు తింటాడంట కానీ ప్రార్థన చేసి తిన్నాడంట. నెగిటివ్ ఇట్లుంటాడు దేవుడు, క్రూరుడు. తిడితే తింటాడేమో కానీ నేను ప్రార్థన చేసి తినడు. కాబట్టి ఇప్పుడు మీరు అందరం నిల్చొని మనం పాట పాడతాం. దేవునికి ఒక పేరుంది, ఏంటంటే ఎల్షమా అని. ఎల్షమా అంటే వినేవాడు, ప్రార్థనలు వినేవాడు. మనకు తెలియాలి ఆయన ఇంటుండు అని తెలిసినప్పుడు మనం అడుగుతాం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, నేను ఎందుకు చెప్తున్నా మీకు వాక్యము? మీరు వింటురు కాబట్టి. నేను చెప్తున్నా ఎందుకంటే వింటురు కాబట్టి. మీరు వినకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు నేను చెప్తున్నా. నువ్వు కూడా దేవుణ్ణి ఎప్పుడు అడుగుతావు? ఆయన వింటున్నా నీకు తెలిసినప్పుడు. మనకేంటంటే ఆయన వింటున్నాను అనుకోం, మనం ఆయన ఇక్కడ ఉండని అనుకోం, మనం ఆయన ఇక్కడ మన స్వరంలో వింటున్నాను. మనం పాట ఎందుకు ఆడమంటే మనం వింటున్నాను అనుకోము. వింటున్నాను తెలిస్తే అడుగుతాం. బైబిల్ అదే ఉంది. 1 యోహానులో మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. మనం ఏం అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తున్నా నీకు తెలుస్తేనంట, మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు అది చేస్తాడని నీకు అర్థమైపోతుందంట. దేవుడు ఇప్పుడు నీ ప్రార్థన వింటున్నా నీకు తెలిసినప్పుడు నువ్వు క్లియర్గా అడుగుతావు, దేవా నాకు ఇది, దేవా నాకు ఇట్లా తోడై ఉండు, దేవా నేను ఇది చేయి, దేవా ఇట్లా చేయని నువ్వు అడుగుతూ ఉంటావు. ఎప్పుడు నీకు అడుగుతావు అంటే ఫ్రీగా, ఎప్పుడు నువ్వు విశ్వాసంతో అడుగుతావు అంటే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటుండు ఇన్ ద సెన్స్ అంటే ఎట్లా అంటే నువ్వు అడగంగానే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అని. అది నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుడిని అడుగుతూ ఉంటావు. ఆయన వినేవాడు, ఆయన ఎల్షమా. నువ్వు ఎట్లా అడగాలంటే మనం ఇప్పుడు పాట కూడా ఎల్షమా అని వాడుతూ ఉంటాం. పాట రానోళ్ళు ఈ పాట ఎందుకు వాడుతున్నంటే నేను అన్య భాషలు వీటి గురించి నేను చెప్పిన కాబట్టి మీరు అందరికి అన్య భాషలు రావాలని దేవుని అడగండి. నేను ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అందరూ పాట పాడేటప్పుడు దేవుని అడగండి, దేవా నాకు అన్య భాషలు దయచి, దేవా నాకు ప్రవచన వరం దయచి అని చెప్పి మీకు పాట రాకపోతే సైలెంట్గా ఉండకండి, దేవుని స్తుతించండి. ఎట్లా మీకు ఏ పదాలు వచ్చి దేవుడు సర్వోన్నతుడు అని తెలుసు కదా, మీకు మహోన్నతుడు అని తెలుసు కదా, మీకు ఆయన స్వస్థపరిచేవాడని తెలుసు కదా. అదే అంటాడు దేవ సర్వోన్నతుడ ఆశ్చర్యకరుడ మహోన్నతుడ. నీకు ఏదో వస్తే పాట రాకపోతే ఏదో ఒకటి అంటా ఉండు. హల్లెలూయా. ఏం రాదు నాకు, హల్లెలూయా ఒకటి వస్తుందంటే హల్లెలూయా దేవుని అడుగు, దేవా అన్య భాషలు అని నువ్వు అట్లా అంటా ఉండవు. సర్వోన్నతుడ అంటే ఒక పదం వస్తుంది నీకు, ఏదో ఒక పదం వస్తూ ఉంటుంది. సర్వోన్నతుడ అంటా ఉంటే సా సరిగమల్లా కాదు అంటే అట్లా వస్తుందేమో, కానీ ఏదో ఒకటి వస్తుంది. హల్లెలూయా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక లెటర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చిన్నపిల్లలాగానే ఒక భాష చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటారు? ఇప్పుడు నివి లేదా ఉందా? నివి ఇంట్లో వచ్చి తా ఇట్లా ఒక్కొక్క వర్డ్ అంటూ ఉంటుంది. మంచిగా మాట్లాడంటాం మనం. చిన్నపిల్లలు ఫస్ట్ మాటలు ఇప్పుడే నేర్చుకుంటారు, అన్య భాషలు మీరు ఇప్పుడే నేర్చుకుంటారు చిన్నపిల్లలు. మీకు ఏమొస్తుంది ఫస్ట్? తా 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 తా
త త అత అత అమ్మ అన్న అన్న ఆ తర్వాత పెద్దగా వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీకు ఎట్లా వస్తుంది? ఒకటే లెటర్ వస్తుంది, మాట్లాడండి. ఇట్లా నిలబడగానే ఓ డహుల్ రషి ఇట్లా రాదు. ఒకటే లెటర్ వస్తుంది. మీకు అనిపిస్తుంది అరే నేను మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మ. అట్లాంటి డౌట్స్ వచ్చినాయని మీకు వచ్చింది, మీరు అనేసేయండి. ఇప్పుడు అందరం లేచి నిలబడని పాట పాడదాం మంచిగా. పాట రానోళ్ళు ఆయన ఆత్మతో నింపబడదాం. ఈరోజు వాక్యం కంటే ఎక్కువ ఈ వర్షిపే ఉంటుంది. ఆయనను ఆత్మను అడుగుదాం. ఎట్లా అంటే ఒక ఎండిన ఎడారి ఎట్లా ఉంటుందో నీటి కోసం, ఆత్మ వర్షం కురిపించుదేవా అని ఎట్లా అడుగుతుందో అట్లా అడగండి. కాబట్టి అందరు దేవుణ్ణి అడుగుతూ ఉండండి. అన్య భాషలు అంటే అది ఉజ్జీవం, అంటే గట్టిగా అరుసుకుంటా పాట పాడుతున్నాయి గట్టిగా. మనం ఎప్పుడు అరుస్తాం తెలుసా? పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి ఎగ్జైట్ అయినప్పుడు అరుస్తాం. నాకు చిన్నప్పుడు చెప్పింది ఏంటంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చేతులు ఊపాలి, నేను మోకాలు ఉన్నప్పుడు మోకాళ్ళతో ఎగిరాలి, ఇదంతా రక్తంగా ఆరాలి, ఇట్లాంటివన్నీ చెప్పిండు నాకు. అదంతా కాదు, నార్మల్గా మెల్లగా పాట పాడుతూ ఉంటావా, పాట పాడుతూ ఉంటే కూడా నువ్వు పరిశుద్ధాత్ముడు వస్తాడు, మెల్లగా నేను నోరు తిరుగుతూ ఉంటుంది. స్లోగా పాట పాడినా కానీ పరిశుద్ధాత్ముడు గట్టిగా అరుస్తూ వస్తాడని కాదు. నేను అనుకున్నట్లా అరుస్తే వస్తాడని, అరుస్తే రాడు. అంటే అరుస్తూనే వస్తాడని కాదు, అరుస్తే రాడంటలేను. పరిశుద్ధాత్ముడు మీరు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనని ఆశతో ఉన్నప్పుడు మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే ఆసక్తితో ఆపేక్షించాలి. ఈరోజు ఎవరైతే విశ్వాసంతో దేవుడు నిన్ను ప్రేమిస్తుండు అని ఎవరైతే ఇక్కడ నమ్ముతుండ్రో, ఆ ప్రేమించిన దేవుడు ప్రేమతోనే మీకు అన్య భాషలు ఈరోజు ఇచ్చిండు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్య భాషలు అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా నువ్వు అడుగుమన్నావు, పరిశుద్ధాత్మను అడుగుమన్నావు, కాబట్టి నేను పరిశుద్ధాత్మను అడుగుతున్నాను. దేవా అన్య భాషలు నాకు దయచేయండి, ప్రవచన వరం నాకు దయచేయి, స్వస్థతల వరంలో దయచేయి, ప్రతి ఒక్కటి నాకు దయచేదేవా అని చెప్పి మీరు మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మాత్రమే చూడండి. పరిశుద్ధ ఆయనే నువ్వు తప్ప ఇంకొవ్వరు లేరు అనుకోండి. ఆయన మీద భారం వేయండి, ఏమీ ఆలోచించకండి, ఆయన గురించి మాత్రమే ఆలోచించండి. మీ నోరు తెరిచి అడగండి దేవుణ్ణి. అందరూ అడగండి, దేవుడు నేను ప్రేమిస్తుండు, ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుండు, ఆయన ఎంతో ప్రేమిస్తుండు. ఆ తండ్రి ప్రేమను తెలుసుకో. మహోన్నత 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 సర్వాధికారి అనే దేవ అన్య భాషలు అడగండి, దేవుణ్ణి అడగండి. అన్య భాషలు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం. ఒక పదం వచ్చిన ఆ పదంని వలుకుతా ఉండండి. ఆయన నిన్ను ప్రేమిస్తుండు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిండు. ఆయనతో మాట్లాడు, అన్య భాషలతో మాట్లాడు ఆయనతోని. ఆయన ఆత్మను పొందుకోను, ఆయన ఇష్టపడుతుండు, ఆయన ప్రేమించిండు నిన్ను, ఆయన నిన్ను ఇష్టపడుతుండు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిండు. ఆయనతో మాట్లాడు, అన్య భాషలు మాట్లాడు. నీ తండ్రి నిన్ను ప్రేమించిన నీ తండ్రి హల్లెలూయా, హల్లెలూయా. బారక రాబాజకి మనందల బారక బారకెబగా ఓన్న వాళ్ళ బసకందల బార బాలక బారకెద బారకెబగా ఓరే బార బార బారకెద బారకెద. ఆయన అడగండి. ఆయన మన చెవి యొక్కవాడు, మనం పెడుతున్న ప్రతి మొర ఆయన వినువాడు, ఆయన మన చూస్తున్నవాడు, మన ప్రార్థనలు వినే దేవుడు. విశ్వాసముతో మనం అడిగినట్లయితే ఈరోజు మనం వేడుకుంటున్న ప్రతి దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మకంతో విశ్వాసముతో మనం అడుగుదాం. ఆయన పరిశుద్ధాత్మ వరములు కోరుదాం. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మతో మనం నింపుతాం. ఆనాడు అపొస్తలుల మీద ఏ రీతిగా ఆత్మ అభిషేకం కుమ్మరించిందో ఈ రోజున మన మీద కూడా అట్టి అభిషేకం కుమ్మరించాలని దేవుడు. నిన్నే వెతుకుచున్నాను దేవా, చెవియొక్కుము, దృష్టించు, నిన్నే వేడుచున్నాను. ఆయన మన చెవి యొక్కవాడు,
ఆయన్ని వెతికినట్లయితే ఆయన దొరుకుతాడు. ఆయన సన్నిధిలో ఆయన్ని కనిపెడదాం. మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి వేడుకుందాం. థ్యాంక్ యూ దేవా. స్తోత్రములు స్తోత్రములు దేవా, స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు దేవా. మీ ఇష్టములు దేవునికి తెలియచేయండి. ఆయన వాక్యము సెలవిస్తుంది, మీరు నన్ను ఏది అడిగినను అది మీకు ప్రతి అనుగ్రహించి ఉదయం నిన్ను నమ్మి, ప్రతి రాత్రి నిన్ను వేడి, ప్రతి గడియ నిన్ను కోరి, ప్రతి ఉదయం నిన్ను నమ్మి, ప్రతి రాత్రి నిన్ను వేడి, ప్రతి గడియ నిన్ను కోరి, ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం, కాచి ఉన్న నీవే నా ధైర్యం, ఆత్మతో వేచి ఉన్న నీవే నా నమ్మకం, ఓర్పుతో కాచి ఉన్న నీవే నా ధైర్యం. ఎల్ షమా ఎల్ షమా ఎల్ షమా, నా ప్రార్థన వినువాడా, నా ప్రార్థన వినువాడా. మన భాషతో ఉన్నట్టయితే ఆయన సన్నిధిలో దేవుడు మన ఆశను నెరవేర్చు. మన ధైర్యము ఆయనే, మన గమ్యము ఆయనే. దేవుడికి చెప్తాం, ఎండిన భూమి వల్ల క్షీణించి ఉన్నాను దేవా, నీ ఆత్మను కుమ్మరించయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించయ్యా, నీ ఆత్మ వర్షము నా పైన కుమ్మరించు దేవా అని దేవుని వేడుకుంటాం. ఈరోజు ఎండి ఉన్న మన జీవితములలో ఆయన ప్రవాహముని మన మధ్యలో క్షీణించుచున్నాను, నీ తట్టు నా కరముల్ నీ చాపుచున్నాను. ఎండిన భూమి వలె వేచి వేచి ఉన్నాను, నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను. ఆత్మవర్షణ పైన కురిపించుమో ప్రభు, ఆత్మవర్షము కురిపించి మరలా దయచేయుము. ఆత్మవర్షము కురిపించి నన్ను బ్రతికించుము. నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు. ఎల్ షమా ఎల్ షమా ఎల్ షమా, నా ప్రార్థన వినువాడా, నా ప్రార్థన వినువాడా. మరొకసారి ఎల్ షమా ఎల్ షమా ఎల్ షమా, నా ప్రార్థన వినువాడా. యేసయ్యా, నా ప్రార్థన వినువాడా. అన్య భాషలు మాట్లాడండి. Korika manandala harraka shirike manandala baraka. Korika barahantala rabaruke bashirike. Orihe dala rabahantala baruke manandala rabashirike. Indala harraka dala rabashirike. Enala haruka manandala bahore dala kandike bela. Ella harraba rahai dala rakandala baruke. Hallelujah, hallelujah. Rabahantala rekadala barike.
Oria manantala baureke daraba raja manantala rakashi. Hallelujah, 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 hallelujah. Orika baraha raka manantala baureke daraba. Oria barakam daraba baureke daraba shiri. Izalla bahuna daraba baureke daraba baureke. దేవుని వేడుకుందాం. దేవను విడిచిపెట్టకయ్యా. ఏరియా బాబా దేవాన్ని అగ్ని చేత నన్ను తాకించయ్యా. ఇదిగో దేవా యేసయ్యా ప్రయత్నిస్తున్నానయ్యా. నా నోటిని తాకించయ్యా. ఈ ఆత్మవర్షం కురిపించి అన్ని భాషలు దయచేయను. విడిచిపెట్టకు ప్రభు, ప్రయత్నిస్తున్నాను. అడుగడుగు నా తోడుని ఒడ్డుకు నన్ను చేర్చవా. విడిచిపెట్టకు ప్రభు, ప్రయత్నిస్తున్నాను. అడుగడుగు నా తోడుని ఒడ్డుకు నన్ను చేర్చవా. యెహోవా నా దేవా, నీవే నాకున్నది బాధలు ఔషధం. నీ ప్రేమయే కదా యెహోవా నా దేవా, నీవే నాకున్నది బాధలు ఔషధం. నీ ప్రేమయే కదా. ఎల్ షమా, ఎల్ షమా, ఎల్ షమా. నా ప్రార్థన వినువాడా. ఆయన ప్రార్థనలు వింటుండు. అడగండి ఆయనని. నా ప్రార్థన ఎల్ షమా, ఆయన ఎల్ షమా అని చెప్పండి. ఎల్ షమా, ఎల్ షమా, ఎల్ షమా. నా ప్రార్థన వినువాడా. చెప్పండి, నా ప్రార్థన వినే దేవుడా అని. నా ప్రార్థన వినువాడా. శక్తియే విడిపించును. నీ హస్తమే లేవనెత్తును. నీ మాటయే నా బలము. నీ మార్గము పరిశుద్ధము. నీ శక్తియే విడిపించును. నీ హస్తమే లేవనెత్తును. నీ మాటయే నా బలము. ఆయన మార్గం పరిశుద్ధము. నీ మార్గము పరిశుద్ధము. ఎల్ షమా, ఎల్ షమా. ఆయన విష్ణుడు నీ ప్రార్థన. ఎల్ షమా. నా ప్రార్థన వినువాడా. చెప్పండి ఆయనకి. నా ప్రార్థన వినువాడా. ఎల్ షమా, ఎల్ షమా, ఎల్ షమా. నా ప్రార్థన వినువాడా. నా ప్రార్థన వినువాడా. నా ప్రార్థన వినువాడా. నా ప్రార్థన వినువాడా. షమా, షమా, షమా. ప్రార్థన చేసుకుని దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం లాస్ట్ టైం చూసినాం 14వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉంటుంది. అన్య భాషలు అడగాలి, అన్య భాషల గురించి, ఆత్మవరముల గురించి ఇవన్నీ రాసి ఉంటుంది. అలాగే ఈ ఆత్మవరములు పొందుకోవాలని అందరికీ ఆశ ఉండాలి అని పౌలు చెప్తా ఉంటాడు. ఆపేక్షించండి. మనం ఎట్లయితే ఒక బంగారంను ఆశిస్తామో, బిల్డింగ్లను ఆశిస్తామో, ఏవైతే పైసల కోసం ఆశిస్తామో వాటికంటే ఎక్కువ అన్య భాషలు ఈ ఆత్మవరాల గురించి ఆపేక్షించడాన్ని ఆల్రెడీ రాసిండు. మనం చూసుకుందాం. ప్రేమ 12 దాంట్లో చూస్తే 12వ అధ్యాయం 31వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించండి. హల్లెలూయా. ఇదియుగాక సర్వోత్తమైన, ఇది నాకు నచ్చింది, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
మనం ఏదైనా పొందుకోవాలనుకుంటే, మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఈజియెస్ట్ వే ఏదైనా ఉందా. మనం ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటే కూడా మనం ఏమనుకుంటాం, షార్ట్ కట్ ఏమన్నా ఉందా, తొందరగా వెళ్ళే మార్గం ఏదైనా ఉందా. ఇట్లాంటి థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇది పొందుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది కావాలి, నాకు దీన్ని ఎట్లా తొందరగా పొందుకోవాలి, ఈజీగా పొందుకోవాలి. ఇప్పుడు మనం ఎటన్నా ట్రాఫిక్ అంతా ఓవర్కమ్ చేయాలనుకో, ఈ ట్రాఫిక్ అంతా వెళ్ళొద్దు అనుకో, సిటీలో ఓఆర్ఆర్ ఎక్కుతాం మనం. ఈజియెస్ట్ వే, మంచి వే అది. ఇక్కడ దిగితే అక్కడ ఎక్కడో మంచి దిగేస్తాం, ట్రాఫిక్ లేకుండా ఫ్రీ వెళ్ళిపోతాం. మంచి వే, శ్రేష్టమైన మార్గం. అట్లయితే ఈ ఆత్మవరంలో పొందుకోవడానికి కూడా ఒక శ్రేష్టమైన మార్గం ఉందంట, ఒక ఈజియెస్ట్ వే, ఒక మార్గం ఉందంట. ఆశ వాళ్ళందరికీ ఆ మార్గం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఆ మార్గం ఏందో చెప్పాలా? 13వ అధ్యాయంలో ఉంటుంది. స్టార్ట్ ఇది ఎండింగ్ 12 ఎండ్ అయిపోతుంది. ఆ మార్గం మీకు చూపుచున్నాను అంటే నేను కూడా ఈరోజు ఆ మార్గం గురించి చెప్తున్నాను. ఏంది ఆ మార్గం అంటే, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ఆ మార్గం ఏంది తెలుసా? ప్రేమ అంట. హల్లెలూయా. ఈజియెస్ట్ వే నీకు ఆత్మవరంలో రావడానికి, అద్భుతములు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, ప్రవచనాలు మాట్లాడడానికి, ఇవన్నిటికీ ఈజియెస్ట్ వే ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం, ఆయన ప్రేమలో ఇన్వాల్వ్ అయిపోవడం, ఆయన నిన్ను ఎంత ప్రేమించిందో తెలుసుకోవడం. పరిశుద్ధాత్ముడు మనకి దగ్గరికి వచ్చిందే ఎందుకు అంటే ఆ ప్రేమ నీకు తెలియపరచడానికి. మనకు అర్థం కాదు, ఆ ప్రేమ మనకి తెలియదు. మనం ఆలోచించినా కానీ ఆ ప్రేమ మనకు అర్థం కాదు. తండ్రి ఎంత ప్రేమించిండు మనల్ని అంటే ఆ ప్రేమ మనకు అర్థం, అసలు ఆలోచించినా కానీ ఆయన ప్రేమని అర్థం చేసుకునే అంత బుర్రలు మనకు లేవు. హల్లెలూయా. ఈ బ్రెయిన్, ఈ మెదడుకి ఆ ప్రేమ అర్థం కాదు. అంత ఆయన ఎంత ప్రేమించిండు, ఒక తండ్రి మనల్ని ఎంత ప్రేమించిండు, ఆ ప్రభువు, ఆ దేవుడు, ఆ సర్వోన్నతుడైన, ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఎంత ప్రేమించిండో తెలుసుకోవాలంటే నీ మామూలు బ్రెయిన్స్కి అది అర్థం కాదు. అందుకోసమే దేవుడు ఏం చేసిండంటే ఇవన్నీ అర్థం కావడానికి, ఆ ప్రేమ అర్థం కావడానికి రోమీలకు రాసిన పత్రికలు ఉంటుంది, ఆయనే పరిశుద్ధాత్మని ఇచ్చిండట. ఆ పరిశుద్ధాత్మ వలన నీకు ఆయన ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. అదే రాసిన రోమీలకు రాసిన పత్రికల, ఎందుకనగా ఈ నిరీక్షణను మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ లోపల నీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మీకు ప్రేమ గురించి నేను వాక్యం చెప్పిన అనుకో కొంచెం ఏమన్నా అర్థమవుతుండొచ్చేమో, కానీ ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను అందుకుంటారో మీకు అనిపిస్తుంది, అరే దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నాను, ఆయన ఎంత ప్రేమించిండో చెప్పడానికి అసలు అంటే మాటలు సరిపోవు. ఆయన ప్రేమను వర్ణించాలంటే, ఆయన ప్రేమని చెప్పాలంటే పదాలు సరిపోవు. యోహాన్లు అంటాడు, ఈ భూమంతా నేను రాసినా కానీ, ఆకాశంలో నేను ఈ చెట్ల ఏమంటారు మొత్తం ఈ భూమి మీద ఉన్న బుక్స్ అన్నీ తీసుకొని నేను రాసినా కానీ, మనకు ఎన్నో బుక్స్ ఉంటాయి కదా భూమి మీద, ఆ భూమి మీద ఉన్న బుక్స్ అంతా తీసుకొని రాసినా కూడానంట ఆయన ప్రేమను వర్ణించడానికి బుక్స్ సరిపోవంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక వాక్యంలో చెప్పగలుగుతామా? చెప్పలేము. అది అర్థం చేసుకోవాలి మీరు, అంతే. లోపల మీకు అనిపిస్తుంది. ఆ తండ్రి మనకి యేసు ప్రభుని మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక, ఆ ప్రేమ గురించి పరిశుద్ధాత్ముడు ఎట్లా చెప్తాడని చెప్పి రోమీలకు రాసిన పత్రికలు 5వ అధ్యాయంలోనే ఉంటుంది, 8వ వచనంలో చూస్తే. అయితే ఆయన ప్రేమ గురించి పరిశుద్ధాత్ముడు ఎట్లా చెప్తున్నా అంటే మనకి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అనేది ఒకటి చెప్తున్న పరిశుద్ధాత్ముడు వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము సంఘానికి వస్తూ ఉంటేనో ప్రార్థనలు చేస్తూ ఉంటేనో దేవుడు మనల్ని ప్రేమించలేదంట. కొందరు చెప్తారు ఏంటంటే, నువ్వు పాపం చేసినావా దేవుడు నీకు దూరంగా ఉన్నాడు, నువ్వు పాపం చేసినావా దేవుడిని దూరం చేసి, నువ్వు పాపం చేసినావా దేవుడిని ప్రార్థన కాదు. ఆయన బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు, మనం పాపుల్లాగా ఉన్నప్పుడే అంట, అప్పుడే మనల్ని ప్రేమించిండు. మనం అయితే ఏమైనా పాపం చేస్తే పాపంలో పడిపోతాం అంతే. దేవుడు అప్పుడు కూడా ప్రేమిస్తున్నాను రాసింది కదా. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు. ఆయన మనల్ని పాపుల్లాగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి చనిపోయాడు. క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆ బాధ, ఆ తండ్రి ఇట్లా మిమ్మల్ని ప్రేమించడానికి, ఆయనని మిమ్మల్ని చేర్చుకోవడానికి, మీ పాపాలన్నీ క్షమించడానికి ఆయన సిలువలో చూపెట్టాడు కదా ఆ ప్రేమని. ఆడ రాసింది, ఆ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన తన ప్రేమను ఎక్కడ వెల్లడిపరుస్తున్నా అంటే సిలువలో వెల్లడిపరుస్తున్నాడు. ఆయన చావులు యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన ప్రేమ వెల్లడిపరచబడ్డది. యేసుప్రభు చనిపోయినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. మనము
ఇప్పుడు ఏం చేద్దామంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఇట్లా సపరేట్ ముగ్గురు ఒకడే, దేవుడు ఒకడే. కానీ ఈరోజు మనం ఏం చేద్దామంటే తండ్రి సైడ్ నుంచి చూద్దాం. యేసుప్రభు సైడ్ నుంచి మనం ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చూస్తూ ఉంటాం, సిలువ త్యాగము, ఆ శ్రమలు అవన్నీ కూడా. ఇప్పుడు తండ్రి సైడ్ నుంచి చూద్దాం. ఇప్పుడు యేసుప్రభు అంటుండు, నా దేవా నా దేవా నా చేయందుకు విడిచితివి అని యేసుప్రభు అంటుండు కదా. అప్పుడు తండ్రి ఎంత బాధపడ్డాడు పైన పరలోకంలో. ముగ్గురు ఒకడే, ముగ్గురు వేరు కాదు, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ కాకండి. ముగ్గురు ఒకడే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ, ముగ్గురు ఒకడే. కానీ ముగ్గురు పర్స్పెక్టివ్లో, అంటే ముగ్గురు సైడ్ నుంచి మనం ఆలోచించవచ్చు. ముగ్గురు ఒకటే ఎమోషన్. తండ్రి బాధ అనుభవించినట్టే కుమారుడు అనుభవించినట్టు, కుమారుడు అనుభవించినట్టు, పరిశుద్ధాత్ముడు అనుభవించినట్టు. తండ్రి ఏదైనా మాట చెప్పినట్టు, యేసుప్రభు అదే మాట చెప్పినట్టు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకడే. కానీ ముగ్గురిని సపరేట్గా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం తండ్రి సైడ్ నుంచి చూస్తే కొంచెం మంచిగా యేసుప్రభుని చూస్తే తండ్రి కుమారుని ఎంతో ప్రేమించిండు. మనకు దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు. అంటే ఆయన ఎవరు అంటే యేసుప్రభు ఎవరు అంటే తన ఒక్కగానొక కొడుకు, ఒక కుమారునిలాగా చూపెట్టుకుండు యేసుప్రభుని. ఆ కుమారుణ్ణి సిల్వ మీద ఎవరు మనం అనుకుంటాం ఏంటంటే కొరడాలతోని మనుషులు కొట్టిరు, రోమీలు కొట్టిరు, యూదులు కొట్టిరు, ఇది అనుకుంటాం. కానీ అసలైన శిక్ష ఎవరేసిండు తండ్రి కుమారునికి వేసిండు. తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిల్వలో ఉన్నాడో, ఆయన నీ పాపము నా పాపము అందరు తీసుకొని సిల్వలో ఉన్నప్పుడు తండ్రి ఏం చేసిండంటే ఆయనకున్న కోపము, ఆ పాపం అంటే ఎంత కోపం ఉంటుందో ఆ కోపం అంతా, ఆయన ఉగ్రత అంతా యేసు ప్రభు మీద కుమ్మరించిండు. యేసు ప్రభు సిల్వలో ఉన్నప్పుడు అందరు మనుషులు కొట్టిందే చూస్తున్నాం, కానీ ఆత్మీయ లోకంలో చూస్తే ఆయన ఉగ్రత, ఆయన కోపము, తండ్రి యొక్క ఉగ్రత ఏమైందంటే కుమారుని మీదకి, ఆ యేసుక్రీస్తు ప్రభు మీదకి మొత్తం కుమ్మరించబడ్డది. మనం అనుకుంటాం పాపం చేస్తే నరకంలో మనకి దేవుని ఉగ్రత ఉందని. ఆ బాధ మనందరికీ తెలుసు. యేసు ప్రభు సిలువలో ఆ నరకంలో నువ్వు అనుభవించే బాధని, ఆ వేదనని, అది చెప్పగలుగుతామా? నరకంలో ఏడుపు, పండ్లు కొరుకుటే ఉంటుందంట. అంటే ఆ బాధని చెప్పడానికి కూడా అరుస్తూ ఉంటారు. ఆ బాధని ఏం చేసినంటే మనం అనుభవించాల్సిన శ్రమని, ఆ ఉగ్రతని యేసుప్రభు ఏం చేసినంటే సిలువలో ఉన్నప్పుడు నీ పాపము నా పాపం ఆయన మోస్తుంది కాబట్టి దేవుని ఉగ్రత యేసుప్రభు మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటుండు, నా దేవా నా చెయ్యి ఏడవిచ్చితివి అని చెప్పి. అప్పుడు తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు ఆ ప్రేమించిన కుమారుణ్ణి ఈ తండ్రియే శిక్షిస్తున్నాడు. అదెంత బాధాకరంగా ఉంటుంది తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళని మనమే శిక్షించడం మస్తు బాధ ఉంటుంది. మనం ఎప్పుడైనా చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేయడానికి వెళ్తారు కదా. పిల్లల్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళేంత వరకు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు, నాడు కొట్టుకుండా తీసుకెళ్తారు. నువ్వు స్కూల్లో జాయిన్ కావాలని తీసుకెళ్తారు. ఆ స్కూల్ గేట్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వరకు ఇట్లా కోపంగా ఉన్నట్టుంటారు, కానీ లోపల బాధ ఉంటుంది. ఫస్ట్ డే జాయినింగ్ స్కూల్లో లోపల వీళ్ళకి బాధ ఉంటుంది. అరే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది, అది ఎంతసేపు పొద్దునెళ్ళి మధ్యాహ్నం వస్తారు. దానికే కొందరు అయితే ఈ పిల్లలకంటే వీళ్ళే ఎక్కువ ఏడుస్తారు. ఓ అమ్మో నా కూతురు పోతుంది, అమ్మో పొద్దునెళ్ళి మధ్యాహ్నంకి వచ్చడానికి ఏడుస్తారు. అదేం బాధ కూడా కాదు, మంచిదే. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఆ పిల్లలు చిన్న క్యూట్ చెంపలతోని, ఆ క్యూట్ కళ్ళతోని మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆ గుండె పగిలిపోతుంది. కొందరు అయితే నా కూతురికి చదవద్దేమొద్దు, నా దగ్గరనే పెంచుకుంటా. ప్రేమ వదిలిపెట్టదు. హాస్టల్లో నేను చిన్నప్పుడు మా మమ్మీ వదిలేసి వెళ్ళేటప్పుడు నేను హాస్టల్లో చూస్తూ ఉంటాను కదా. హాస్టల్లో కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వరకు అయ్యో నువ్వు ఉండాలి అది అని చెప్పి అంటారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పుడు రిటర్న్లో వీళ్ళు ఏడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మా మమ్మీ కూడా బాధపడుకుంటూ ఏడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకు? నాలాంటి క్యూట్ ఉన్న చిన్న పిల్లగాడిని ఏం చేసింది, హాస్టల్ వేసింది. నేను బాగా అంటే ఆ చూపు, ఆ లాస్ట్ చూపు ఏం చేస్తుందంటే, ఆ చివరి ఇట్లా నేను చూస్తా చూడు, ఆ చూపు, ఆ ఏడుపు ఏం చేస్తుందంటే, ఆ మాటలు ఏం చేస్తాయంటే వాళ్ళ మనసుని తాకుతాయి. ప్రేమించిన మనము చూస్తూ మనకి ఏమంటారు నాటకాలలో అవి కూడా చూస్తే, ఎవరైనా ప్రేమించిన వాళ్ళు చనిపోతున్నారు అనుకో, వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతున్నారు అనుకో, వాళ్ళు అమెరికాకో ఆఫ్రికాకో లేకపోతే చనిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు కలవరు అనుకో, ఆ టైంలో వాళ్ళు చెప్పే మాటలు ఒకవేళ మనము వాళ్ళని బాధ పెట్టి ఎలగొడుతున్నాం అనుకో, ఆ మూమెంట్లో వాళ్ళు వెనకాలకు తిరిగి చూసి వెళ్ళిపోవాలనా, అంతేనా? ప్రేమించిన వాళ్ళు విడిపోతారు చూడు, విడిపోయినప్పుడు అంతేనా, ఇంకేం లేదా అంటే అక్కడ నువ్వు అవసరం లేదు వెళ్ళిపో, నీలాంటి వాళ్ళు నాకు వద్దు అని వీడు అంటూ ఉంటాడు. కానీ ఆ చూపు ఒకటి ఉంటుంది చూడు, ఆ మాట ఉంటుంది చూడు, అంతేనా అని. ఈమె వెళ్ళిపోయినాక వాడు మస్తు బాధపడతాడు. అదే గుర్తొస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకున్నా అదే గుర్తొస్తుంది, లేచినా అదే గుర్తొస్తుంది. ఆమెను బాధ పెట్టి వెళ్ళగొట్టాను. యేసు ప్రభు శ్రమలు అనుభవించుకుంటా ఆ తండ్రిని చూసి, నా దేవా
నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు అన్నప్పుడు ఆ మాటలకి ఆ తండ్రి ఎంత బాధపడి ఉండొచ్చు. అరే నేను ఎంత బాధ అది ఎవరి కోసం ఇదంతా చేస్తుంది? మన కోసం. హల్లెలూయా. ఆయన సొంత కొడుకుని, అంటే ఆ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, ముగ్గురు ఒకడే, మళ్ళీ అనుకోకండి, మనం తండ్రి సైడ్ నుంచి చూస్తున్నాం ఆ ప్రేమని, ఇప్పుడు తండ్రి సైడ్ నుంచి చూస్తూ ఉన్నాం. కుమారుడిని బాధ పెడితే ఎంత ఈ తండ్రి బాధపడి ఉండొచ్చు. ప్రేమించిన కుమారుడు, అన్ని రోజులు ప్రేమగా ఉన్న కుమారుడు చెయ్యి విడివాల్సి వచ్చింది, శిక్షించాల్సి వచ్చింది అంటే ఆ ప్రేమ మనకు అర్థం కాదు. అబ్రహాము ఆ కుమారుణ్ణి 100 సంవత్సరాలకు గంటాడు, ఇస్సాకుని 100 సంవత్సరాలకు గని ఆ ఇస్సాకుని తీసుకొచ్చి ఏం చేయాలంటే అబ్రహాముకు దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే నువ్వు ఆ కొండ మీదకి తీసుకొచ్చి, మొరియా కొండ మీదకి తీసుకొచ్చి ఆయన జంపు అన్నప్పుడు, ఇస్సాకు చిన్నపిల్లగాడే, ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు. ఇస్సాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటాడు ఆ అబ్బాయి. ఇస్సాకు 100 సంవత్సరాలకు పుట్టిండు, ఒక్కడే కొడుకు. దేవుడు క్లియర్గా చెప్తాడు, నీకు ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకు గురించి, నువ్వు ప్రేమించిన కొడుకు అని చెప్తాడు. ఇంకా మళ్ళీ ఇస్సాకుని తీసుకురా అని డైరెక్ట్ అన్నాడు, నీ ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని రా అంటాడు. ఇదంతా ఎందుకు ఎలివేషన్స్ అంటే దేవుడు అబ్రహాంకు చూపెడుతుండు, ఒక రోజు వస్తుంది నేను ప్రేమించిన కుమారుని నేను మీకోసం బలిస్తాను. అబ్రహాము దేవుని కోసం బలిచ్చిండంటే దేవుడు గొప్పోడు కాబట్టి ఓకే బలి ఇవ్వచ్చు. ఆయన గొప్పోడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు కాబట్టి అబ్రహాం ఇచ్చిందంటే ఓకే, అందులో గొప్పతనమే ఉంది. కానీ దానికంటే గొప్పతనం ఏం తెలుసా? మనం పాపులమైన మనల కోసము ఆయన కుమారుని ఇచ్చిండు. మనం గొప్పోళ్ళం కాదు. అబ్రహాం దేవుడు గొప్పోడు కాబట్టి ఇచ్చిండు, పరిశుద్ధుడు కాబట్టి ఇచ్చిండు. మనం పాపులం, మనం మంచోళ్ళం కాదు. మనం అయినా మన కోసం ఆయన కుమారుని ఇచ్చిండు చూడు, అది గొప్పతనం, అది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుండో మీకు చెప్పడానికి. అబ్రహాం స్టోరీ నేను చూసినప్పుడు, అబ్రహాం స్టోరీలో అబ్రహాం ఎట్లుంటాడంటే దేవుడు పిలిచిండు, వెళ్ళిండు, చంపడానికి వెళ్ళిండు, దేవుడు ఆపిండు, ఇట్లా ప్లేన్గా ఉంటుంది, అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండదు. అంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఆ స్టోరీ చదివేటప్పుడు ఎమోషన్ క్యారీ చేయాలనుకుంటాం. ఇప్పుడు అబ్రహాం ఎట్లా ఫీల్ అయ్యిండు, ఎట్లా ఏడ్చిండు, అది రాయాలి. ఇప్పుడు అబ్రహాము దేవుడు అడగగానే అబ్రహాం అక్కడ కుప్పగూలిపోయిండు, అబ్రహాం అక్కడ ఏడ్చిండు, ఇట్లాంటి మాటలు ఉండాలనుకుంటాం. కానీ అక్కడ ఏం రాయలేదు అబ్రహాం స్టోరీలో. ఎందుకంటే ఆ ప్రేమ వివరిస్తే అర్థం కాదు, మీరు అనుభవించాలి అది పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు చనిపోయేటప్పుడు, ఆ కుమారుడు ఎప్పుడైతే యేసుప్రభు నా దేవా నా దేవా అన్నప్పుడు ఆ బాధ మనకు ఎవ్వరికి అర్థం కాదు. ఆ ప్రేమ మనల్ని ఎంత ప్రేమించిందో మనకి ఎవ్వరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది అంటే ఆ తండ్రికి ఒక్కరికే అర్థమవుతుంది. హల్లెలూయా. నీకెప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు నీకు లోపల తెలుస్తూ ఉంటావు, అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటావు. నేను ఎన్నోసార్లు ఏడ్చినట్లా, నేను వర్షిప్లు ఉంటా, నాకు ఆయన ప్రేమ అర్థమవుతూ ఉంటుంది, గట్టిగా ఏడుస్తూ ఉంటాను. నాకు వాక్యాలు ఏం గుర్తులేవు, కానీ ఒక బాధ, ఒకటి నన్ను ఇంతగానం ప్రేమిస్తుండా, నువ్వు ఇంతగానం నా కోసం చేసినావు. అది వాక్యాలలో చూస్తే, మనుషుల వాక్యాలు వింటే అది అర్థం కాదు, కొంచెం తెలుస్తుందేమో, కానీ ఆ ప్రేమను అనుభవించాలి. ఆయనలో వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. ఒక స్టోరీ చెప్తా, అది నిజంగా జరిగిందని అంటారు, నాకు తెలియదు నిజంగా జరిగిందో లేదో. ఒకసారి ఏమైందంటే, ఆ తండ్రి ప్రేమ అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్తున్నా మీకు. ఒకసారి ఏమైందంటే, ఒక తండ్రి కొడుకు ఇద్దరే ఉన్నారంట ఆ ఊర్లో. ఆ తండ్రి ఏం చేస్తాడంటే రైల్వే పని చేస్తాడు, రైల్వే ట్రాక్స్ అటు ఇటు తిప్పుతారు కదా, ఇట్లా అనగానే ట్రైన్ వస్తూ ఉంటే ఇటు వేయగానే అటు వెళ్తుంది, ట్రాక్స్ అటు ఇటు జరిపే దగ్గర ఉంటాడంట ఆయన లైన్ మ్యాన్ ఏదో ఉంటుంది, సంథింగ్ ఆ పొజిషన్ పేరు తెలియదు. ఆ రైల్వే పని చేస్తాడంట వాళ్ళ డాడీ. అలాయితే వాళ్ళ డాడీ ఆ పని చేస్తూ ఉంటే ఆ కొడుకుని, ఒకడే కొడుకు అంట, మంచిగా చూసుకుంటుందంట. ఒకసారి ఏమైందంటే ఆ కొడుకు వాళ్ళ డాడీ ఆ పట్టాల దగ్గరనే ఉంటాడు కాబట్టి ఈ కొడుకు కూడా ఆ రైల్వే ట్రాక్ దగ్గరనే ఉండంట. ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఇట్లా ఎన్ని పట్టాలు ఉన్నాయో తెలియదు. అలాయితే ఆ కొడుకు ఆడుకుంటూ ఏం చేసిందంటే, మనకి ట్రాక్లల్లో సడన్గా అది తిప్పగానే కాళ్ళలో ఇరికిపోతుంది తెలుసా ట్రాక్స్. వాళ్ళు ఆడుకుంటూ వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు సందులు ఉంటాయి కదా, వాటిలో ఇట్లా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలాయితే సడన్గా ఆ ట్రాక్ అతకపోయింది. దూరం నుంచి ఏమొస్తుందంటే ట్రైన్ వస్తుంది. ఈ తండ్రి అప్పటి వరకు గమనించలేదు. అలాగే ట్రైన్ వస్తున్న తర్వాత తండ్రి చూసేవారికి ఆ దూరంలో ఏమైందంటే ఆ కొడుకు కనపడ్డాడు, ట్రాక్ పట్టుకొని ఉండిపోయే వారికి ఈ తండ్రి ఏం చేయాలి, అది వెళ్ళి పుల్ చేస్తే ట్రైన్ ఏమవుతుందంటే ఈ ట్రాక్ మీద రావాల్సింది ఏమవుతుందంటే పక్క ట్రాక్ వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే అది ఇట్లా గుంజినాక ఏమైందంటే ఆ పిల్లవాడి మీదకి రావాల్సిన ట్రైన్ ఏమవుతుందంటే పక్క ట్రాక్ నుంచి వెళ్ళిపోతుంది. అలాయితే ఈ తండ్రి ఏం చేసిందంటే ఆ కొడుకుని చూడగానే డాడీ అని అరుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే తండ్రి ఏం చేసినట్టే ఫాస్ట్గా ఉరికి అది పట్టుకొని రెడీగా ఉన్నాడు, పట్టుకొని ఇట్లా అనేద్దామని ఫాస్ట్గా ఉరుకుతున్నట్ట. ఉరికే వారికి ఆ ట్రైన్ చూస్తుంటే అవతల ట్రాక్ ఏదైతే ట్రాక్లకి ఇప్పుడు ఈ ట్రైన్ పోతుందో
ఆ అవతల ట్రాక్లో ఆల్రెడీ ఇంకో ట్రైన్ వస్తుందంట. ఒకవేళ ఈయన ఆ ట్రాక్ని మార్చిండనుకో ఈ కొడుకుని కాపాడుతాడు కరెక్టే, కానీ ఈ ట్రైన్ ఏమవుతుందంటే ఈ ట్రైన్ పక్క ట్రాక్కి వెళ్ళి పక్క ట్రాక్లో ఉన్న ట్రైన్కి కుదుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎంతోమంది చచ్చిపోతారు. అయితే ఈ కొడుకు మీదకి వెళ్ళి పోవాలి, లేకపోతే 2 ట్రైన్లు గుద్దుకొని అందరు చచ్చిపోవాలి. ఇప్పుడు ఆ తండ్రికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కొడుకు మీదకి వెళ్ళి పోవాలన్నా, ప్రేమించిన ఒక కొడుకు మీదకి వెళ్ళి పోవాలన్నా ఆ ట్రైన్, లేకపోతే ఇంతమంది మీదకి వెళ్ళి పోవాలన్నా. అలాయితే ఆ మూమెంట్లో ఆ చిన్న పిల్లగాడు ఏమని పిలుస్తూ ఉండు, డాడీ డాడీ ఏడుస్తూ ఉండు, డాడీ ట్రైన్ చూస్తుండు భయపడతా ఉండు. ఆ ట్రైన్ ఎదురుగా వస్తుంది, చిన్న పిల్లగాడు ఆ ట్రైన్ చూసుకుంటా డాడీ డాడీ నన్ను కాపాడు, డాడీ రా డాడీ రా నాకు భయం అవుతుంది అంటా ఉంటే ఆ తండ్రి ఏం చేసిండంటే ఆ పిల్లర్ని అట్లనే పట్టుకొని వదిలేసిండు. ఆ ట్రైన్ వీళ్ళందరూ చావడం కంటే నా కొడుకుని ఒక్కడిని చంపేస్తా అని చెప్పి ఆ ట్రాక్ని ఇట్లా అనలే, మళ్ళీ పక్కకి జరిపలే ఆ పుల్లర్ని. అదేమైందంటే ఆ సొంత కొడుకు ఎవరైతే ఈ తండ్రి ప్రేమించిండో ఆ ఒక్కగానొక్క కొడుకు మీద ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ తండ్రి అక్కడుండి ఆ శవం మీదకి వెళ్ళి ఆ పట్టాలని వెళ్తూ ఉంటే ఆ తండ్రి అక్కడ చూసుకుంటా ఆ చివరి చూపు ఆ కుమారుడు ఆ ఒక్కగానొక కొడుకు ప్రేమించిన కొడుకు ఆ చివరి చూపు కాపాడు డాడీ రా. ఆ కొడుకుకి ఆ డాడీ తప్ప ఎవ్వరు రారు. ఆ ఒక్కగాను ఒక డాడీ కూడా రాలేదు. అట్లనే చూస్తూ ఉండు, చనిపోయేటప్పుడు ఆ ట్రైన్ వచ్చి గుద్దేటప్పుడు కూడా అట్లనే చూస్తూ ఉండు. ఎందుకు ఆ తండ్రి అదంతా చేసింది తెలుసా? వీళ్ళందరినీ కాపాడడానికి ఆ ఒక్కగానొక కొడుకుని, ఆ ప్రేమించిన ఆ ఒక్కగానొక కొడుకుని ఏం చేసినంటే బలిచ్చిండు. ఆ శవం మీదకి వెళ్ళి ఆ మాంసం ముద్దలకి వెళ్ళి ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే పయ్యలు వెళ్తూ ఉంటే అక్కడనే కుప్పగూలు ఏడుస్తూ ఉంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన చూస్తున్నారంట. వాళ్ళకి అర్థమవుతలేదంట, అరే ఈయనేంది ట్రాక్ పక్క నుండి ఏడుస్తుండేంది, అందులో తాగుబోతులు ఉన్నారు తాగుతుండ్రు, అందులో తిరుగుబోతులు ఉన్నారు, వ్యవసాయాలు ఉన్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు అరే ఏంద్రా ఏడుస్తున్నావు ఏంద్రా అని చెప్పి తిడతా ఉన్నారు ఈయనని. కానీ ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. ఆ తండ్రికి ఒకనికే తెలుసు ఏమైంది అక్కడ అని. ఆ ట్రైన్లో ఎవరెవరో ఈయనకు తెలియని వాళ్ళు ఎవరెవరో వెళ్ళిరు. ఆ కొడుకు శవం మీదకి వెళ్ళి అందరూ వెళ్ళిపోతారు, ఆ బాడీకి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు. ఆ ప్రేమ తండ్రికే తెలుసు, ఆ బాధ తండ్రికే తెలుసు. మనమందరం కూడా యేసుప్రభు సిల్వాలని మనిషిడు ఓకే, కానీ నీకు తెలియదు ఆ బాధ. ఆయన నిన్ను ఎంత ప్రేమించినో నీకు తెలియదు. ఆయన ఒక్కగానొక కుమారుని ఆయన ప్రేమించిన ఆ యేసుక్రీస్తు ప్రభుని నీకోసం అర్పించిండు అంటే ఆ ప్రేమ ఆయన తండ్రి ఎంత బాధ అనుభవించినో నీకు తెలియదు, ఆయన ఎంత ప్రేమిస్తున్నో నీకు తెలియదు. సిల్వలో ఆయనని ఆ ఉగ్రతని పొందేలాగా చేసిండు ఆ తండ్రి. ఎందుకంటే నిన్ను అంత ప్రేమిస్తుంది కాబట్టి, నిన్ను అంత ఇష్టపడుతుంది కాబట్టి. ఆ ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఈ వాక్యాలు చెప్పినప్పుడు ఇవన్నీ కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీకు లోపల ఆ బాధ, ఆ తండ్రి నీకు అనిపిస్తుంది, అరే తండ్రి నన్ను ఎంత ప్రేమించినవా, ఏడుస్తావు అప్పుడు. నీకు ఏం తెలియదు, ఎవరు వచ్చి ఏం చెప్పారు, నువ్వు ఒక్కనే ఏడుస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు ఆ బాధ అట్లా ఉంటుంది. నిన్ను ఎంత ప్రేమించినో తెలిసినప్పుడు నీకు ప్రేమలో ఉన్నప్పుడు నీకు ఏం అవసరం లేదు అనిపిస్తుంది. నాకు ఏం అవసరం లేదు ఈ జీవితంలో, నాకు ప్రేమ ఉంటుంది. ఈ భూమియే ఈ ప్రపంచమే ప్రేమతో రన్ అవుతుంది. ప్రేమ ఒకటే ఉంది, ప్రేమ ఉంటేనే మనుషులు బతుకుతారు. ప్రేమ లేకపోతే ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ వేస్టే. 1 కొరింథీయులు చూస్తే 13వ అధ్యాయంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగడలాడు తాళంనై ఉందును. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నావు భాషలు, మామూలు భాషలు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతున్నావు, లేకపోతే అన్య భాషలు దేవునితో మాట్లాడుతున్నావు. కానీ ప్రేమ లేకపోతేనంట నువ్వు కంచు మోగినట్టు మోగుతున్నట్టు అంట, గనగనగలాడు తాళం మోగినట్టు మోగుతున్నట్టు అంట. అది సౌండ్ తప్ప ఏమైనా ఉంటుందా? దాంట్లో ఏమైనా ఎమోషన్ ఉందా? నేను ఇట్లా కంచి టమ్ బమ్ 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 అని ఏమైనా కొట్టినట్టే ఏమైనా ఎమోషన్ ఉందా? అలా గనగనగనగనగన ఏమైనా వేసినట్టే మీకు ఎమోషన్ ఉందా? అలా ప్రేమ లేకుండా మీరు ఏది చేసినా కూడా అట్లనే ఉంటుంది. ఇంకేమైనా రాసింది? ఓకే, మామూలు విషయాలు కాదు, పరిశుద్ధమైన విషయాలు ప్రవచించి కృపావరం కలిగి మర్మములు అన్నీ, కొన్ని కాదు అన్ని మర్మములు తెలిసినా కూడా, జ్ఞానమంతా నీకు ఎరిగినా కూడా, కొండలను పెక్కింపగల పరిపూర్ణగల కొండలు నువ్వు కొండ పో అంటే ఈ బోడుపల్లి కొండలన్నీ ఎగిరిపోయినా కూడా, అంత పవర్ నీ నోటికి ఉన్నా కూడా ప్రేమ లేని వాడనైతే నేను వేస్ట్గా అన్నీ మనం తిట్టుకుంటాం కదా, వేస్ట్గా అని. ఈ డానియల్ గారు అయితే అందరినీ తిడతాడు వేస్ట్ కానీ. ఆయనకు వచ్చి ఒకటి తిట్టు వేస్ట్గా జైరా వేస్ట్ నన్ను అన్నాడు, వీళ్ళని అంటాడు వేస్ట్గా అంటాడు. వేస్ట్ కాదు చూడ డానియల్. ప్రేమ లేని వాళ్ళు వేస్ట్ కాదు, వేస్ట్ కాదు
ఇక్కడ ఎవరైతే మీరు ప్రేమ లేరో దేవుడు అంటాడు, అరే అరే డానియల్ ఏమంటున్నావు దేవుడు? ప్రేమ. ఈ వరల్డ్ అంతా ప్రేమతోనే రన్ అవుతుంది. నీకు ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్గా అని అంటుండు బైబుల్. నేను అంటలేను, నన్ను ఇట్టుకోకండి. ఏమో ఇంగ్లీష్లో మంచిగా ఉంది, ఐఎమ్ నథింగ్, వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఎవరని ఇస్తారా? మీ ఆస్తంతా బీదల కోసం ఇచ్చిరా? 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు నోటు ఇస్తారా? 20 రూపాయలు దేనికన్నా అవసరం వస్తుంది, ఇచ్చేయండి, మంచిది. బీదల కోసం ఇవ్వండి. ఎవరన్నా, నేను మా వాళ్ళకి చెప్తా, రజనీకాంత్ వీళ్ళకి, రోజుకు ఒక 10 రూపాయలన్నా దానం చేయండి బయట ఎవరన్నా ఉంటే అని చెప్పాను. నేర్చుకోండి, ప్రేమించండి మనుషులని. ఇంట్లో పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు ఉప్పు పప్పుకు వస్తే ఇవ్వండి, తప్పులేదు. కొందరు ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటే పక్కోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అసలు పక్కోళ్ళతో సంబంధం లేదు, ప్రపంచంలో వేరే దేశంలో ఉన్నట్టు చూస్తారు వాళ్ళని. పక్కన ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే కూడా వీళ్ళకి తెలియదు. దేవుడు నిన్ను వాళ్ళని ఎవరిని ప్రేమించమన్నాడు? పొరుగువాడు వాడు పక్కింటోడే. మనం పక్కింటోనే ఫస్ట్ హేట్ చేస్తాం. అది లేచిందా అంతే, ఇక నన్ను తిడుతుంది, నన్ను చెప్పిస్తుంది, అది ఉందంటే నేను 1000 అంట, దాన్ని మర్చిపోతే రాసుకొని మరీ తిడతా. దేవుడు ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. పక్కోడిని ఏం చేయమన్నాడు? అట్లా ఇష్టం వచ్చినట్టు ప్రేమించకండి, మీకు చెప్తున్నావు నేను. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా కూడా అంట. ఆస్తి, మనకు అంత ఆస్తులు ఏం లేవనుకో, దేవుడి నామంలో అందరికీ ఆస్తులు వచ్చింది కాక, కోట్లు కోట్లు బిల్డింగ్లు ఉన్నోళ్ళు వాళ్ళు అన్ని ఇచ్చిరనుకో, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, నా శరీరంని కాల్చడానికి అప్పచెప్పిన ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం ఏం లేదు, వేస్ట్ కాలమే. ప్రేమనే ఇంపార్టెంట్. అరే ప్రవచనాలు వచ్చినాయి, అన్య భాషలు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు? దేవుడు మనకు అన్య భాషలు ప్రవచనాలు ఇవన్నీ ఎందుకు ఇస్తాడు తెలుసా? ప్రేమించడానికే ఇచ్చిండు ఇవన్నీ. ఈ స్వస్థత వరం ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఆత్మవరంలలో ఓవరికన్నా బాగాలేకపోతే, అంటే ఓరికన్నా బాగాలేకపోతే, నేను ప్రేమించి మాట్లాడుతున్నాను, ఓరికన్నా బాగాలేకపోతే ప్రేయర్ చేస్తే ఎవరి కోసం అది స్వస్థత వరము? ప్రార్థన చేస్తే మంచిగా అవుతుంది, స్వస్థతలు జరగాలి. నువ్వు ప్రవచనం ఎవరి కోసం? అవతల కోసం. ఇవన్నీ ఎందుకు అంటే దేవుడు ప్రేమించడానికి ఆత్మవరములు ఇచ్చిండు మనకి. ఈ ఆత్మవరములన్నీ, ఒకటి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఇవన్నీ ఆత్మవరములన్నీ కూడా ఏం చూపెడుతున్నాయి అంటే ఆయన ప్రేమను చూపెట్టడానికి. అందుకోసం ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే నువ్వు ప్రేమలో ఉండు. ఎందుకంటే దేవుడి ఆత్మవరములు ఇచ్చిందే నువ్వు అవతలని ప్రేమించడానికి, నీ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి. నీకు తెలియదు ఎట్లా ప్రేమించాలో, కాబట్టి దేవుడు ఏం ఇస్తాడంటే నీకు ఆత్మవరములు ఇచ్చిండు. పరిశుద్ధాత్ముడు ఏం ఇస్తాడంటే వరములతోని ఫలములతోని ఇతరులను ప్రేమించేటట్టు చేస్తూ ఉంటాడు. ప్రేమ ఏమేం చేస్తుందో చూద్దాం. ముంగటికి వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోతే ప్రేమ ఏమేం చేస్తుందంట? ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు అర్థం చేసుకోండి. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, ఏం సెల్ఫ్ ఉండదు, అది అమర్యాదగా నడవదు, తిట్టదు ఇష్టం వచ్చినట్టు, స్వప్రయోజనమును విచారించకూడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, వానికి ఇట్లా ఇయ్యాలరా అనుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. హల్లెలూయా. ఇంకా అన్నిటినీ తాలుకొనును. ఇదైతే మస్తు అనిపిస్తుంది నాకు. అన్నిటినీ క్షమిస్తుందంట. తప్పు చేసిరనుకో, వాళ్ళని మనం ప్రేమించిన వాళ్ళు తప్పు చేసిరనుకో క్షమించేస్తాం. ఎవరైనా కొడుకు కుమారులు ఉన్నారనుకో, ఆ కుమారులు తప్పు చేసినప్పుడు మనం క్షమించేస్తాం. ఇంకా నా కొడుకే దాదా. వేరేతో తప్పు చేస్తే ఇంకోసారి మా ఇంట్లోకి వచ్చినట్టు కాళ్ళు ఇరగొడతారు. కొడుకు తప్పు చేస్తే అరే నారా బుజ్జి కన్నా దా ముద్దులు పెట్టాలా దా. ఎందుకు? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ తాలుకొనను, అన్నిటినీ అంట. నువ్వేం చేసినా దేవునికి ఇష్టమే. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. ఇదన్నీ మంచి మంచి క్వాలిటీస్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ప్రేమించినప్పుడు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు అదొక మైకం తెలుసా, అదొక మత్తు. ప్రేమ అనేది ఒక మైకం. మనము బైబిల్ రాసినది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ద్రాక్షారసం అంటే ఏంటంటే వైన్ అంటే దాన్ని ఎట్లా అంటే ఆడ ఇంగ్లీష్లో వైన్ అని ఉంటుంది. వైన్ అంటే తాగినప్పుడు మత్తు వస్తుంది తెలుసా? వానికి తెలుసా? తాగితే మత్తు వస్తుంది. షట్, ఏమో బ్రదర్ నాకు తెలియదు. తాగుడు గురించి అమ్మ నోటి కూడా రాదు నాకు. తాగుతే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నవ్వుతాడు ఫస్ట్.
కోపం వస్తే కొడతాడు, తిట్లు వస్తే తిడతాడు, ఒక మైకంలో ఉంటాడు. ఏమవుతుందో వాడికి కాదు అసలు. నేనే అన్నీ, నేనే సర్వాంతర్యామి, నేనే తోపుని, ఎవర్రా నాకు వచ్చేది అన్నీ ఒక మైకంలో ఉంటాడు. కొత్తగా ఆయన వాళ్ళు అయితే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఆఫీస్లో అంటే తాగుబోతులు ఉంటారు, వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు తాగొచ్చినట్టు అంతే, ఎక్కువ నవ్వుతూ ఉంటారు, ఎక్కువ మాట్లాడదు. చెప్పరా అంటే మనం చెప్పిన వాళ్ళకి మళ్ళీ అడుగుతూ ఉంటారు, చెప్పరా అట్లా. వాళ్ళు అసలు ఏది తినారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పట్టించుకోరు. వానికి ఉందా చెప్పు, వానికి అరే నా బాధలు ఉన్నాయిరా అంటే, అరే ఇట్లా కాదురా అట్లా చేయరా, అది నాకు తెలుసురా అయినా నాకు ఈ బాధ. మనం చెప్పింది తినడు వాడు, మనం చెప్పినామనుకో నాకు తెలుసు అంటాడు. కానీ అయినా వాడు చెప్తూనే ఉంటాడు. వాడు ఒక మైకంలో ఉంటాడు వాడు. అందుకోసం తాగుబోతులకు ఏది చెప్పొద్దు. తాగొచ్చినోని వదిలేయాలి. ఊరుకోరా, కుక్క ఒరుగుతుంది ఊరుతున్నావు, ఊరుకో. వానికి ఏదైనా చెప్పాలని చూసినట్టే మీరు మూర్ఖులు అవుతారు. తాగుబోతున్న అట్లా వదిలేసేయండి. ప్రేమలో ఉన్నోడు కూడా, ప్రేమించిన వాళ్ళని ఎప్పుడైనా మీరు చూస్తే వాళ్ళు ఒక మైకంలో ఉంటారు తెలుసా. వరల్డ్లో లవ్లో ఉన్నోళ్ళు, మా ఆఫీస్లో కూడా వాళ్ళ ఒక హెచ్ఆర్ మా మేనేజర్ ఉంది, వాళ్ళ కొడుకంట కొత్త మార్పులు వస్తున్నాయంట ఆయన లోపల. ఏమొస్తున్నాయి అని ఆమెను అడిగితే ఆమె అంటుంది, ఊక ప్రేమ పాటలు పెడుతున్నాడు స్టేటస్లా అంటుంది. స్టేటస్లో ఒకప్పుడు అంట భక్తి పాటలు పెట్టిండంట, ఇప్పుడు అన్ని ప్రేమ పాటలు పెడుతుండంట. ఇంట్లో కూడా ప్రేమ పాటలు వాడుకుంటూ తిరుగుతుండంట. ఏమన్నా అడుగుతా కూడా ఇట్లా నవ్వుకుంటా చెప్పే ఫోన్ చూసుకుంటా వాడంతలా వాడే నవ్వుకుంటుండంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అర్థం కాదు. వానికి ఏం చేస్తుండో, అన్నం తింటాడా సరిగా? సైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే, ప్రేమించిన వాళ్ళు అంటే వెయిట్ తగ్గుతారు అంటే, ఆకలి కూడా కాదు, వాళ్ళకు ఒక మైకంలో ఉంటారు వాళ్ళు. ఒక తాయినోడు ఎట్లుంటాడు, దానికంటే ఎక్కువ మైకం ఇది. వానికి ఏం చెప్పినా కానీ పట్టించుకోడు, వాడిని అవుతూనే ఉంటాడు. అరే ఇట్లా ఇదిరా మనకంటే, అవునారా అని అవుతూనే ఒక సంతోషం ఉంటుంది. వానికి ఏం చెప్పినా అయినాడు. వాడు ఏదో వానికి ఏదో చెప్తా ఉంటాం, వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాడిని ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అద్దంలో చూసుకుంటూ ఉంటాడు, అరే జుట్టు ఎట్లా ఉంది, ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ షర్టు బాగుంది, ఈ చీర మంచిగా ఉంది, డ్రెస్ చీర మంచిగా ఉంది, ఆ చీర ఇన్ని రోజులు కట్టుకుంది, అద్దంలోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. జుట్టు మంచిగా ఉందంటే ఎవరిని పట్టించుకోరు. ప్రేమించిన వాళ్ళు రోడ్ల మీద అరుచుకుంటారు, రోడ్ల మీద ఏమంటారు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు అరుచుకుంటే వాళ్ళు లోకంని పట్టించుకోరు, లోకంని వదిలేస్తారు, ఒక మైకం ఉండిపోతారు. దేవుడు కూడా నిన్ను ఏం చేస్తున్నంటే ఆయన ప్రేమలో అట్లనే ఉండాలి. ఈ లోకం, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అప్పులు, ఇవన్నీ ఆయన నిన్ను పట్టించుకోకుండా వాటికి దూరంగా దేవుడు ఏం చేస్తుందంటే ఆ ప్రేమ మైకంలో, ఆ మత్తులో అసలైన నిజమైన ప్రేమ అంటే ఏందో నీకు తెలియపరచాలి. ఈ లోకం ప్రేమించేది శాశ్వతమైన ప్రేమ కాదు, అంతా పిచ్చి ప్రేమ. అది ఆ ప్రేమకే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఇదంతా పిచ్చి ప్రేమనే లోకంలో ఉన్నది. ఈ మధ్య లోకంలో మా ఫ్రెండ్స్ నిన్న కోన్తో మాట్లాడితే వాడు అంటాడు, నేను పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నా అంటాడు. ఎందుకురా అంటే, నిన్న గంట సేపు మాట్లాడు, ఎందుకురా అంటే, అరే ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, ఆ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోలేక పెళ్లి చేసుకున్న వాళ్ళు చంపేస్తారు వాళ్ళు కలిసి అంటారు. ఈ మధ్య అట్లాంటివి జరిగినాయి. ప్రేమించిన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకోరు. వీనికేం తెలియదు. వీడారే పెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేసిండో వానికి పెళ్లి కుదిరింది, తో సంపాదించిన ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఏం చేస్తుంది, ఎవరినో ప్రేమించి ఉంటుంది వీనికంటే ముందు. తర్వాత వాని కోసం ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి వీడిని చంపుతారు. నిన్ననే ఒక న్యూస్ చెప్పింది వాడు, ఏంటంటే ఒక ఆమెనంట పెళ్లి చేసుకుందంట, ఒక ఫోటోలు దిగుదాం నడు అని చెప్పి, సెల్ఫీ దిగుదాం నడు అని చెప్పి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి సెల్ఫీ అని చెప్పి తోసేసిందంట. అరే ఇదెక్కడ అసలు ఏంది, మనుషులు ఎట్లా తయారవుతారు, అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం అనిపించింది. సెల్ఫీ అంటే సెల్ఫీ దిగాలి, పెళ్లి చేసుకోనంటే చేసుకోండి అని చెప్పాలి. చేసుకొని తీసుకెళ్ళి స్పాట్ ప్లాన్ చేయడం మీద వాడు ఎన్ని ఊహించుకుంటూ, అరే నా భార్యతో నేను పిల్లలు కనాలి, వాళ్ళకి అది ఇదని ఎంతో ఆశించిండు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సెల్ఫీ చేసుకుంటే, అబ్బా నా భార్య ఎంత మంచిగా ఉందని వాడు చూసే లోపల ఓ అని చెప్పి నిలబడిపోయాను. ఏమైంది, ఏం జరుగుతుంది, నేను ఇన్ని రోజులు ప్రేమించిన భార్య ఏం చేసిందని వాడి వరకు. తర్వాత వాడు చచ్చిపోలేదు, వాడు బతికిండు. బతికి ఏమైంది అంటే, నా భార్య నన్ను దోషేసింది. ఎట్లా దోషేసింది అంటే, సెల్ఫీ అన్నది, సెల్ఫీ అన్న నేను దోషేసింది ఆమె. ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా పిచ్చి ప్రేమ, ఇదంతా గలీజ్ ప్రేమ లోకంలో ఉన్నది. అసలైన ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమని మనం వదులుకొని లోకంలో ఎత్తుకుతూ ఉంటాం ప్రేమని. మా ఇంట్లో నాకు ప్రేమ దొరకలేదు, నీ ఇంట్లో ప్రేమ దొరకకపోతే దేవుని దగ్గరికి ఎత్తుకో. నా ఇంట్లో దొరకలేదు, నేను లోకంలో వెళ్ళి అడుగుతా. కొందరు ఇంట్లో ప్రేమ దొరకకపోతే ఏం చేస్తారంటే బయట ప్రేమ వెతుకుతారంట. నాకు ఇంట్లో దొరకలేదండి, బయట కావాలి నాకు ప్రేమ. ఎందుకు బయటోడు కూడా మంచోడు కాదు, ఈడు మనిషే ఆడు మనిషే, ఈమె మనిషే ఆమె మనిషే. నీకు ఎవరు ప్రేమ కావాలి, దేవుడి ప్రేమ కావాలి. ఈ లోకంలో వేరే వాళ్ళని అంటే అట్లనే ఉంటారు. మొన్న రీసెంట్గా చైతన్యక్క కూడా చెప్పింది, తల్లి ప్రేమ కంటే ఎక్కువ ఏది ఉండదని మనం అంటాం కదా. ఒక ఆమెనంట ప్రియుని కోసం వెళ్ళిపోవడానికి సొంత పిల్లల్ని
ఆమె కన్న పిల్లల్ని, పెంచిన పిల్లల్ని, ప్రేమ చూసుకున్న పిల్లల్ని ఏం చేసిందంటే పాయిజన్ ఇచ్చిందంట. తినే అన్నంలా ఆ భర్తకి పిల్లలకి పాయిజన్ ఇచ్చిందంట. ఇచ్చి ఆ పిల్లలు ఆ పాయిజన్ ఇచ్చిన చనిపోకపోతే మెత్త తీసుకెళ్ళి వాళ్ళ మొహం మీద పెట్టిందంట. ఆమె ప్రేమించిన ఆమెనే కదా, ఆమెనే కన్నది కదా, ఇన్ని రోజులు పెంచింది కదా. పాయిజన్ ఇచ్చిన ఆ పిల్లలు తొందరగా చచ్చిపోవాడు పిలుస్తుండు, తొందరరా అని పిలిస్తే ఏం చేయాలి, తొందరగా చంపేయాలని చెప్పి మెత్త వేసేసింది. ఆ భర్త బతికిండు. ఎట్లా బతికిండు అంటే వానికి అదే కరెక్ట్ అన్నం, ఏదైతే పాయిజన్ పెట్టి అన్నం తినే టైంకి వానికి ఫోన్ వచ్చి అన్నం వదిలేసి వెళ్ళిపోయాడు. బతికిండు అట్లాడు. వచ్చే వరకు పిల్లలు చచ్చిపోయారు. తల్లి ప్రేమనే కదా, తల్లి ప్రేమ కంటే గొప్పది ఏముండదంట. వాళ్ళ క్లాస్మేట్సే అంట. ఎవరు ఆ పిల్లలు? చైతన్యక వాళ్ళ పిల్లల క్లాస్మేట్స్ వాళ్ళు. లోకంలో ఇట్లా బైబిల్లో రాసి ఉంది, లోకంలో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం పెరుగుతుంది. పెరుగుతుందా లేదా? లోకం ప్రేమ వ్యర్థమా కాదా? నీకు ఎవరి ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. నువ్వు ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఒక మైకంలో ఉంటావు. నీకేం అవసరం లేదు, ఈ భూమి మీద ఏం అవసరం లేదు. ఆ ప్రేమ ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు. ఆ ప్రేమలో మునిగిపోతూ ఉంటాం. దేవుడు అదే నిన్ను కావాలనుకుంటున్నాడు, అదే నీతో ఉండాలనుకుంటున్నాడు, ఆ ప్రేమ నీకు చూపెట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఒకరిని ప్రేమించాలి, వేరేటోళ్ళని ప్రేమించాలి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే 1 యోహానులో కూడా ఉంటుంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. బైబిల్లో రాసింది, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టినంట. గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు కదా. నువ్వు దేవుని కోసం పెట్టడం కాదంట బైబిల్ చెప్తుంది. ఎవరి కోసం పెట్టాలంట? మనము కూడా సహోదరుల నిమిత్తము, మన సహోదరులు అంటే మనోళ్ళు, మన చుట్టుపక్కనోళ్ళు, మన సంఘస్థులు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిండు కదా, నువ్వు వేరేల కోసం ప్రాణం పెట్టంటున్నాడు. అట్లా ప్రేమించమంటున్నాడు. అట్లా ప్రేమిస్తారు ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు? వేరేళ్ళ ప్రాణాలు తీద్దాం అనుకుంటారు కొందరు. దేవుడు ఏమంటున్నాడు, నేను ఎట్లయితే నిన్ను ప్రేమించును నువ్వు అట్లా ప్రేమించు. దేవుడు మనకి ప్రేమంత ఎందుకు, పరిశుద్ధాత్మని ఎందుకు ఇస్తున్నంటే నీకు ప్రేమించడం రాదు, ప్రేమించడం చేత కాదు మనకి. మనం ఈ శరీరంతో ఉన్నంత వరకు ఈ శరీరాశలు ఏం చేస్తాయంటే, ఈ శరీర తలంపులు ఏం చేస్తాయంటే పక్కనోళ్ళ కంటే ఎక్కువ ఎదగాలి, పక్కనోళ్ళని తొక్కేయాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో నువ్వు ప్రేమించగలుగుతావు. మనం ఇప్పుడు సామాన్యని ఎస్తరక్కని చూస్తాం కదా, ఎస్తరక్క చనిపోయినప్పుడు ఆ జనమంతా మనం చూస్తే ఎవ్వరిని సామాన్య విలువలేదు. ఎస్తరకు చనిపోయినప్పుడు ఆ రోడ్లు అందరూ ఆ జనాలంతా నిండిపోయినారు. సామాన్య దగ్గర అద్భుతకరమైన ఏమంటారు, అద్భుతాలు చేసే శక్తి, అవన్నీ చనిపోయిన తిరిగిలేపోయేంత శక్తి అవన్నీ ఉన్నా కానీ అన్న గురించి మాట్లాడే వరకు అన్న గురించి అందరు చెప్తాడంటే, అన్న మా ఇంటికి మేము గుడిసెలు ఉంటే గుడిసెలకు కూడా అన్న వస్తాడని చెప్తారు. ప్రేమను గుర్తు చేసుకుంటారు వాళ్ళు. అన్న మేము గుడిసెలు ఉంటే ఒకరే ఉండే అంత గుడిసె ఉంటే ఆ ఒకరే ఉండే అంత గుడిసెలకు కూడా అన్న ఇరికి వెళ్ళి అందులో కూర్చొని వాళ్ళు పెట్టే ఆ అన్నము కారము తినేసి వచ్చేది. వాళ్ళు పోసే ఛాయ్, ఒక సిస్టర్, నేను ఆల్రెడీ చెప్పిన, ఒక సిస్టర్ చక్కెర బదులు ఉప్పేసింది, అయినా తాగిండి అన్న, మంచిగా ఉంది సిస్టర్ అని చెప్పాడు. మనం చెప్తామా? మొహం మీద కొడతాం, తాగు, నీ మొహానికి ఏం చేసినావు నువ్వు. ప్రేమిస్తే అట్లుంటారు. మీరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. పక్కన వాళ్ళని ప్రేమించండి. ప్రేమిస్తే ఏంటంటే మనకి క్షమాపణ వచ్చేస్తుంది తెలుసా. వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా, ఎంత పెద్ద మోసం చేసినా కానీ మనం క్షమించేస్తాం. యేసు ప్రభు దగ్గర యోహాన్ ఎట్లుంటాడంటే, ఈ 1 యోహాన్ ఆయననే ప్రేమించు అని చెప్తాడు. ఆయన ఎట్లుంటాడంటే యేసు ప్రభుకి దగ్గరగా ఆనుకొని ఉంటాడంట. ప్రేమలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏం ఆలోచించారు, చుట్టుపక్కల ఎవరు ఉన్నారని ఆలోచించారు. ఒకసారి డానియల్ రారా. ఆయనే యేసుప్రభు లాస్ట్ చనిపోయే మూమెంట్, యేసుప్రభు రేపు పొద్దునైతే చనిపోతాడు. ఆయన చెప్తా ఉంటాడు, నేను చనిపోతా, ఇగో ఇది శరీరము, ఇది రొట్టె అని ఇట్లా చెప్తా ఉంటే యోహాన్ ఏం చేస్తూ ఉన్నాడంట తెలుసాడా? భుజం మీద ఆనుకొని ఇట్లా వండుకొని ఉన్నాడంట. నేనేం చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తున్నా. భుజం మీద ఆనుకొని ఉన్నాడు ఇట్లా. అందరు మామూలుగా ఏమవుతుందని చెప్పి ఇట్లా సీరియస్గా వింటారు. యోహాన్ ఏం చేస్తుండు? ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ నేను యేసుప్రభు భుజం మీదనే ఉంటా. సరే యేసుప్రభు, నేను ఇప్పుడు నువ్వు ఇట్లనే చెప్పిండు యేసుప్రభు, ఇది నా శరీరము, ఇదంతా మీలో నన్ను అప్ప చెప్తాడు అది అని చెప్పినప్పుడు పేతురు దూరం ఉన్నాడు. దూరం ఉన్న పేతురు ఏంది మాలో ఒకటి అప్ప చెప్తాడా అంటే పేతురుకి అడగడానికి భయమైంది. పేతురు ఏం చేసిందంటే, యోహాన్ ఆల్రెడీ దగ్గర ఉన్నాడు కదా, యోహాను అడుగు అంటే యోహాన్ అప్పుడు తలెత్తాడు. అడుగురా యోహాన్. ఎవరు ప్రభు అంటే నేను యోహాన్కే చెప్పిన చెవుల, ఇస్కరియోతు యూదా. ఎవ్వరికి తెలియదు. మళ్ళీ
ఎవరికి తెలుసు అది? ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ మైకంలో ఉన్నాడు యోహాను. ఏమన్నా కానీ నేను యేసుప్రభు దగ్గరనే ఉంటా. ఇలా వీడిని ఎందుకు తీసుకొచ్చిన అంటే వీడు కూడా సంఘం అట్లనే ప్రేమిస్తాడు. నేను సంఘం కోసం ఎట్లా ఆలోచిస్తున్నా తెలియదు కానీ నాకంటే ఎక్కువ ఆలోచిస్తాడు వాడు సంఘం గురించి. దేవునికి అట్లా దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను యేసుప్రభుని సిలువలో కొడతా ఉంటే అందరు పారిపోతారు శిష్యులందరూ. కానీ యోహాను ఒక్కడు ఆ సిలువ యేసుప్రభుని వేస్తూ ఉంటే ఆ సిలువని చూసుకుంటూ అక్కడనే ఉన్నాడు, ఎవ్వరికి భయపడలే. హల్లెలూయా. ప్రేమ గురించి చెప్తే మాటలు సరిపోవు, అందుకోసం నేను గంటలైనా చెప్తా ఉన్నా. మమ్మ వచ్చింది ఆపేరా అని చెప్పి. నేను నిజంగా ప్రేమ గురించి స్టార్ట్ చేసిందంటే చెప్తూనే ఉంటా, మాటలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనకు ఒక క్షమాపణ, ఒక కరుణ, ఒక దయ, ఒక నమ్మకం, ఒక ఓర్పు అన్నీ వస్తాడు. మనం తెలియకుండానే మన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం, మనం తెలియకుండానే మన వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటాం. తండ్రి తన కుమారుని ఇచ్చినట్టు అన్నీ ఇస్తూ ఉంటాం. మనకు ఒక ప్రేమ కూడా వచ్చేస్తుంది. మీకు తెలియదు, మీరు అనుకుంటారు అరే నా పక్కింట్లో నేను ఇంత హేట్ చేసేది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత లవ్ చేస్తున్నా అంటే ఎందుకంటే పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు బైబిల్లో రాసింది ప్రేమ లేనివాడు నా వాడు. ఎవరన్నా నేను దేవునిలో ఉన్నా, దేవుడు నా లోపల ఉండు అని చెప్పి ప్రేమిస్తలేరంటే దేవుడు వాళ్ళ లోపల లేనట్టంట బైబిల్లో రాసింది. దేవుడే ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉన్నట్టు. దేవుడు లేకపోతే ప్రేమ లేదు. ప్రేమ ఉందంటే అక్కడ దేవుడు ఉన్నట్టే. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే బైబిల్లో రాసి ఉంటుంది దేవుడు నిన్ను ప్రేమిస్తుండు, దేవుడు నీతో నుండు అని. లోకానికి నువ్వు ఎట్లా చెప్తావు అంటే నువ్వు లోకాన్ని ప్రేమించినప్పుడు వాళ్ళకి అర్థమైతే దేవుడు నీతో నుండు అని. నీ క్షమాపణ గుణం వాళ్ళకి తెలియపరుస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇది యూట్యూబ్లో కూడా ఉంది. ఇది సీరియల్ కిల్లర్స్ అంటే ఎవరంటే సీరియల్లో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు సీరియల్ కిల్లర్స్ అంటే ఏంటంటే ఒకదాని వెనకాల ఒకరు హత్యలు చేసేటోళ్ళు. ఒక హత్య చేసి వదిలేసేటోళ్ళు కాదు. ఒకటి చేస్తారు, ఈ వారం ఇంకో చేస్తారు, ఇంకో వారం ఇంకో చేస్తారు, అలా చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వాళ్ళని సీరియల్ కిల్లర్స్ అంటారు. అర్థమైందా? అట్లా ఒక సీరియల్ కిల్లర్స్ వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని పిలుచుకొచ్చి కోర్టులో నిలబెట్టి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలందరినీ పిలుస్తారు. పిలిచి ఇగో వీడే మీ అందరి పిల్లల్ని చంపింది అని చెప్పి చెప్తారు. అదే అమెరికాలో ఇప్పటి వరకు చేయనంత ఒక అతను, ఒక 52 సంవత్సరాల ఒక అతను ఎక్కువ హత్యలు చేసినంటే అందరు అమ్మాయిలనే చంపిండంట. అందరు అమ్మాయిల్ని రోడ్ల మీద అమ్మాయి ఉంటే లిఫ్ట్ ఇస్తా అని చెప్పి లిఫ్ట్ ఎక్కించుకుంటే తీసుకెళ్ళేదంట. ఎన్నో ఒక దగ్గర చంపేసేదంట. చంపేసి ఆడ ఎన్నో అందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పాతి పెట్టేదంట. అంత క్రూరుడు ఆయన. వాళ్ళు ఏడుస్తున్నాయని అని చంపేసేదంట. ఒకసారి వాళ్ళ కొడుకున్నప్పుడే వాళ్ళ కొడుకుని కార్లో కూర్చోబెట్టి ఆమెను వెళ్ళి కత్తితో ఒడిచి చంపేసిందంట. సరదా వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సీరియల్ కిల్లర్స్ అంటే సైకోలు అట్లనే ఉంటారు. ఏ పగ ఉండదు, ఏ గొడవలు ఉండదు, రోడ్ మీద కనపడతారు అంతే. అమ్మాయిలు అంటేనే కోపం ఉంటుంది, కొందరికి అబ్బాయిలు అంటేనే కోపం ఉంటుంది. అట్లా అబ్బాయి ఎవరైనా కానీ వాళ్ళు చంపేస్తారు, అమ్మాయి ఎవరైతే చంపేస్తారు. సైకో కిల్లర్స్ అంటారు వీళ్ళని. అట్లనే ఒక సీరియల్ కిల్లర్ అమెరికాలో ఉండే, ఈయనని గ్రీన్ రివర్ కిల్లర్ అంటారు ఆయనని. ఆయనని పట్టుకోవడానికి పోలీసులు మస్తు తిరిగిరంట. అంత సీరియల్ కిల్లర్ ఒకసారి ఏం చేసిందంటే అందరినీ, ఆయన చంపింది 70 మందిని అంట. అందులో 50 మంది మాత్రమే దొరికిరంట. ఆయననే చెప్పుకున్నాడు, నేను 70 మంది అమ్మాయిల్ని చంపిన, గర్వంగా చెప్పుకున్నా. ఆయన వాళ్ళు ఎట్లా చంపిరో కూడా గర్వంగా చెప్పుకుంటారు సైకోలు. అట్లాంటి సైకో ఒకడు దొరికినప్పుడు ఆ 50 మంది ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే డెడ్ బాడీస్ కలెక్ట్ చేసిరో అక్కడెక్కడ పాతి పెట్టినో కూడా తెలుసంట. ఆ పాతి పెట్టిన దగ్గరికి వెళ్ళి ఆ శవాలు తీసుకొచ్చినాక కోర్టులు అందరు వచ్చినాక అందరు ఉన్నారంట. అందరు చుట్టాలు అందరు వచ్చినంట. వచ్చి ఆడ నిలబెట్టి అందరికీ చెప్తురంట, ఇగో నీ కూతురుని చంపింది ఈయననే, నువ్వేమని నాకు చెప్పాలనుకుంటున్నావు అంటే అందరూ వచ్చి చెప్తురంట. ఏమని చెప్తురంటే వీడు మామూలుగా సావద్దు, ఎంత బాధ ఉంటుంది. కూతురు చిన్న పిల్లల్ని కూడా చంపిండు. భార్యల్ని, తల్లుల్ని, కూతుర్లని, అమ్మాయిలను చంపితే వాళ్ళు వచ్చి నా భార్య, నేను ఎంతో ప్రేమించిన భార్య, నా భార్యను చంపిండు, వీడు మంచోడు కదా, వీడిని చంపాలి. ఇంకొక ఆమె వచ్చి నా తల్లిని చంపిండు, వీడు నరకంలో కాలుతాడు వీడు. ఇంకొక ఆమె వచ్చి నా కూతురు ఎట్లయితే అనుభవించిందో శ్రమ, అంతకంటే ఎక్కువ శ్రమ. అది నార్మల్. అది ఎవరైనా మనం ఆ స్టేజ్లో ఉంటే ఎవరైనా చెప్తారు. ఒక్కొక్కరు ఏడుసుకుంటా, బాధపడుకుంటా అందరూ వచ్చి యూట్యూబ్లో ఉంది వీడియో. ఆయన పేరు రిడ్సాన్ ఉంది ఆయన పేరు. అలాయితే అందరూ వచ్చి చెప్తా ఉంటే ఒక ఆయన వచ్చిందంట, ఒక పాస్టర్. ఆయన పేరు రాబర్ట్ రూల్ అని ఒక ఆయన ఎక్కిండంట. దాంట్లో నిలబడి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే ఆయన అందరు తిడతా ఉంటే వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తిడతా ఉంటే ఈయన లోపల ఏ చెల్లం లేదు, ఇట్లనే వస్తాడు. వాళ్ళు చెప్తా ఉన్నారు నువ్వు సస్తవురా, నువ్వు ఇట్లా అని చెప్పి వాళ్ళు నువ్వు నరకంలో కాలుతావురా అంటే సరే అన్నట్టు ఇట్లనే. అసలు ఏ చెల్లం లేదు. కానీ ఎప్పుడైతే ఆ పాస్టర్ వచ్చిండు, రాబర్ట్ రూల్ అనే పాస్టరు, ఆయన వచ్చి చెప్పిండు, చంపేసిన ఆయనకి ఫస్ట్ చెప్పిండు, నువ్వు నా కూతుర్ని చంపినవు,
ఆ బాధ ఎట్లాంటిదో నీకు తెలియదు. నువ్వు నా జీవితంలో ఎట్లాంటి లాస్ ఇచ్చినావో, ఎంత బాధ నాకు మిగిల్చినావో నీకు అర్థం కాదు చెప్పినా కానీ. అది నాకు ఒక్కనికే అర్థమవుతుంది. నా కూతురు లేని బాధ నాకే తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తా తెలుసా నీకు? నా దేవుడు ఒకటి చెప్పిండు, క్షమించమని చెప్పాడు. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు నాకు తెలియదు, ఇదేందో నాకు తెలియదు, నా దేవుడు నాకు చెప్పాడు. ఆ ప్రేమించే అంత హార్ట్, ఆయనకి క్షమించే అంత హార్ట్ ఆయనను చూసి నేను నిన్ను క్షమిస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చేసిన ద్రోహము, నాకు చేసిన ఆ బాధని నేను క్షమిస్తాను ఇప్పుడు అని చెప్పంగానే ఆయన ఇంకా సార్ అని పిలిచింది. సార్, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ. నేను సార్ అని మర్యాదగా పిలిచిండు. ఇంకా అరే వేస్ట్గా చిల్లరగా తిట్టలేదు, గలీజ్ తిట్టలేదు, సార్ అని చెప్పి అనగానే అప్పుడు వరకు ఏ చెల్లం లేని ఆయనే ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రేమ, ఒక తండ్రి తన కూతురిని చంపేస్తే వచ్చి నేను నిన్ను క్షమిస్తున్నా, నా తండ్రి నాకు చెప్పిండు, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆ ప్రేమ మనుషుల దగ్గర దొరకదు. అది వాడు దొరికితే చంపాలనుకుంటాం మనం. అంత క్షమాపణ ఆ హృదయంలో ఎట్లా వచ్చింది నాకు అర్థం కాలేదు అసలు. ఆ తండ్రి ఎంత బాధ అనుభవించవచ్చు. ఆ తండ్రి ఆ శవం అప్పుడే, ఆ కూతురు శవం ఆ రోజే చూసిండొచ్చు. ఆ శవంని వచ్చి వెళ్ళి ఆ కోర్టులో నిలబడి వాని గురించి చెప్పు అనగానే నేను క్షమిస్తున్నా అని చెప్పాను. ఆ ప్రేమ మామూలుగా రాదు, పరిశుద్ధాత్మ వలన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ మీ అందరికి వచ్చింది గాక. మీరు లోకంలో ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. మీకు ప్రేమించడం రాదు కాబట్టి పరిశుద్ధాత్మను అడగండి, దేవా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియపరచు. ఆ ప్రేమను నేను లోకానికి ఇవ్వాలని. తండ్రి ఎంత ప్రేమించిండో ఆ ప్రేమను తెలుసుకోండి మీరు. ఆయన తన సొంత కుమారుణ్ణే బలిచ్చిండు మీకోసం. ఆ ప్రేమను తెలుసుకోండి, ఆ ప్రేమను చూపెట్టాడు. లోకంలో ప్రేమ తక్కువైంది, ప్రేమ చల్లారిపోయింది. మీ ద్వారా ఆ ప్రేమ మళ్ళీ చిగురించును గాక. హల్లెలూయా. ప్రేమిస్తారా లేదా? ఒకరినొకరు పక్కింటోళ్ళు ఉప్పు అడుగు తీస్తారా లేదా? పప్పు అడుగు తీస్తారా లేదా? ఎవరన్నా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మమ్మీ దగ్గర నాకు నచ్చేది తెలుసా? మమ్మీ నేను చూస్తా రోడ్ల మీద ఎటు వెళ్తున్నా కానీ ఎవ్వరు వచ్చి అడిగినా కానీ పైసలు తీసిస్తూ ఉంటుంది. మమ్మీని చూసి నేను అది నేర్చుకున్నాను. అట్లాంటి మంచి బుద్ధులు నేర్చుకోవాలి మనం. మీరు కూడా మీ పిల్లలకి అట్లాంటివి నేర్పియండి. ప్రేమ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నువ్వు ప్రేమిస్తూ ఉంటే చెల్లడం మనుషుల్లో కలుగుతుంది. ఆ ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనకి చెల్లడం కలుగుతుంది, మన ప్రేమను బట్టి వేరేటోళ్ళకి చెల్లడం కలుగుతుంది. అట్లాంటి ఇంకో సీరియల్ కిల్లర్ కూడా ఒక ఆయనే సేమ్ ఇట్లనే ఆ తండ్రి ఆ కుమారుని గురించి చెప్పినప్పుడు ఇంకో సీరియల్ కిల్లర్ ఏం చేశాడంటే మారి ఆ సీరియల్ కిల్లర్ ఈ తండ్రి వాళ్ళ కుమారుని చంపేసిండు. అంటే ఒక కొడుకు ఉంటే ఆ కొడుకుని చంపేసిండు. తర్వాత ఈయన క్షమించినాక ఆ జైలు నుండి ఒక లెటర్ రాసిండు. ఏమని రాసిండంటే, నేను ఎన్నో తప్పులు చేసినా కానీ నీ దగ్గర నువ్వు క్షమించినావు, ఈ రోజు నుంచి నేనే నీ కుమారుని అని చెప్పి నేను మారిపోయిండు. సీరియల్ కిల్లర్స్ మారిపోయారు ప్రేమ వల్ల. నీ భర్త భార్యలు సీరియల్ కిల్లర్స్ కాదు, వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళకి ఏం చూపెట్టండి, ఏం చూపెట్టండి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఏం చూపెట్టండి. వాళ్ళు ఏమన్నా అడిగితే ఏం చేయండి, అరిగిపోతుంది. నా మిక్సర్ అరిగిపోతుంది. మనం ఎంత పెట్టినా అరగదు, కానీ వాడు ఒక్కసారి పెరిగినా అరిగిపోతుంది. వానికి ఇయ్యం. మన ఇంట్లో టెస్టర్ వాని ఇంటికి వెళ్తే అరిగిపోతుంది. వాడు ఒకసారి ఇట్లా పెట్టగానే అరిగిపోతుంది, మొత్తం ఇట్లా కరిగిపోతుంది మొత్తం. ఇయ్యనేయం పీస్ ఓళ్ళం ఉంటాం కొందరు. అయితే నువ్వు ఇస్తే దేవునికి ఇస్తాడు. వాళ్ళు టెస్టర్ అడిగితే కటింగ్ ప్లేయర్ కూడా ఇచ్చేసేయండి. దేవుడు అదే అంటాడు, నువ్వు వాళ్ళు 1 కిలోమీటర్ నడవమంటే దేవుడు 2 కిలోమీటర్లు నడవమంటాడు. వాడు ఉప్పు చక్కెర అడిగిందంటే నువ్వు చాయ్ పత్తి పాలి నీళ్ళు మొత్తం చాయ్ చేసి చాయ్ ఇవ్వడానికి. హల్లెలూయా. ప్రేమించడం నేర్చుకోండి. ఒక మైకంలోకి వెళ్ళిపోండి. ఈ వారం అంతా మీరు ఎట్లుండాలి, ప్రేమ మత్తులో ఉండాలి. హల్లెలూయా. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. మొదట ప్రేమ కాదు పై ఉండే ప్రేమ కాదు, అయినా యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది.
ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. హల్లెలూయా. ఈ వారమంతా ప్రేమలో ఉండండి. అడగండి పరిశుద్ధం, దేవుని ప్రేమను వ్యక్తపరచు. వర్షిప్లో కూర్చో, నీకు ప్రేమ ఈ వాక్యం నీకు ప్రేమ అర్థం కాకపోవచ్చు అంత, కానీ పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రేమని నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇదే ఈజియెస్ట్ వే. నీకు ఆత్మవరాలు రావాలంటే కూడా ఆ ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు ఒకరిని ప్రేమించాలనుకొని ఒకరిని ప్రేమించుకుంటా ఆత్మవరాలు అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఒకరిని ప్రేమించు, దేవుడిని ఆత్మవరాలు ఇస్తూ ఉంటాడు. ఈజీగా వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేయి, దేవుని ప్రేమను తెలుసుకోవడం స్టార్ట్ చేయి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.